గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు ఓపెన్ టాక్. ఎప్పుడు అభివృద్ధికి ప్రకృతి విధ్వంసానికి రెండిటికి మధ్య చర్చ జరుగుతూనే ఉంది. ప్రతి అభివృద్ధి మారినా కొన్ని జీవితాలు నలిగిపోతూనే ఉంటాయి. ప్రస్తుతం మల్లన్న సాగర్లో కూడా ఇదే జరుగుతోంది. మల్లన్న సాగర్ కావాలని కొందరు, పర్యావరణానికి సంబంధించి అదేవిధంగా ముంపు బాధితుల్ని ఆదుకోవాలని మరికొందరు. మొత్తం మీద తెలంగాణలో ఇప్పుడు ఇదే హాట్ సబ్జెక్టుగా నడుస్తోంది. ఇదే అంశం మీద మనతో మాట్లాడడానికి టీడీపీ నుంచి దుర్గాప్రసాద్ గారు, కాంగ్రెస్ నుంచి సీనియర్ నాయకులు కోదండ రెడ్డి గారు, అదేవిధంగా టీఆర్ఎస్ నుంచి నాగేంద్ర గౌడ్ గారు, బీజేపీ నుంచి అల్జాపూర్ శ్రీనివాస్ గారు మన ముందున్నారు. ముందుగా దుర్గాప్రసాద్ గారు చెప్పండి, ఈరోజు మల్లన్న సాగర్కి సంబంధించి ముంపు బాధితులను ఆదుకోవాల్సి ఉందా అని చెప్పి ఒక ఉద్యమం నడుస్తూ ఉంది. అయితే నిన్ననే మల్లన్న సాగర్ పోరాట సమితి పేరుతోటి కొత్తగా దీక్షలు, సమావేశాలు వస్తూ ఉన్నాయి సాధన సమితితోటి. ఏంటిది? మల్లన్న సాగర్ దానికి ప్రభుత్వం కుట్ర చేస్తుందండి. ఎంత దారుణం అంటే 14 గ్రామాలకు సంబంధించినటువంటి ప్రజలు మల్లన్న సాగర్ కట్టమని అంటున్నారు. వాళ్ళు ఇవాళ ప్రభుత్వం ఇచ్చినటువంటి 123వ జీవోను రద్దు చేసి కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి 2013 చట్టాన్ని అమలు చేయమంటున్నారు. 2013 చట్టంలో ఏముంది? రీహాబిటేషన్ అండ్ సోషల్ ఎకనామికల్ సర్వే కూడా ఉంది దాంట్లో. అంటే వాళ్ళు ఇవాళ మల్లన్న సాగర్ ఆ 14 గ్రామ ప్రజలు అడిగేది గొంతెమ్మ కోరికలు ఏం కాదు, చట్టంలో ఉన్నది మాకు అమలు చేయండి అని అంటున్నారు. చట్టంలో ఏముంది? వాళ్ళకి ఇవాళ వాళ్ళ ఎకరం భూమి పోతే ఇంకొక ఎకరం కూడా సాగు ఎక్కడైతే అవుతుందో, ఇవాళ 2000 ఎకరాలు మీరు ల్యాండ్ ఎక్విజిషన్ చేసే బదులు 4000 ఎకరాలు ల్యాండ్ ఎక్విజిషన్ చేయండి. వాళ్ళకి భూమికి బదులు భూమి ఇవ్వండి. ఇవాళ మీరు నిజమే ఆడ రిజిస్ట్రేషన్ ప్రకారం 60,000 ఉంది. 60,000కి మేము 6 లక్షలు ఇస్తున్నాం, 8 లక్షలు ఇస్తున్నాం అని ప్రభుత్వం చెప్తా ఉంది. ఏం చేసుకుంటారు రైతు? 8 లక్షలు 6 లక్షలు తీసుకొని ఏం చేసుకుంటారు? మీరు ఇచ్చే డబ్బులు దేనికి పనికి వస్తాయి? అయినా మీకు ప్రభుత్వం ఎందుకు అంత పట్టుదలకపోతుంది? మీరు ఇంకొకటి, ఆ 14 గ్రామాల ప్రజలు ఇబ్బంది పడుతున్నారని చెప్పి స్వయాన మంత్రి, ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రి హరీష్ రావు 4,000 మంది జనంతో ధర్నాలు చేస్తారని, పక్కన బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డి గారు ఆయన ధర్నా చేస్తున్నాడు. వాళ్ళు ఆలోచించుకోవాలి ప్రజాప్రతినిధులు. ఇప్పుడు ఆయన సెగ్మెంట్లో ఉండే ప్రజలకు ఏమైనా ఇబ్బంది జరిగితే ఆయనకు కడుపులో మంటలు వేస్తుంది, పక్క ఆయన కడుపులో మంట ఈయనకు రాదు కదా. ఇవాళ చాలా దారుణం, ప్రజల మధ్య చిచ్చు పెడుతుంది ప్రభుత్వం. ఏదో ధర్నాలు చేసేది, దిష్టి బొమ్మలు తగలబెట్టేది ఏంటంటే వాళ్ళు నిరసన. ఇవాళ పత్రికలకు కూడా నేను మీడియాకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఇవాళ మంత్రి గారు మాట్లాడింది, బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డి చేసింది పేపర్లలో కానీ మీడియాలో కానీ హైలైట్ చేశారు. కానీ ఇవాళ మల్లన్న సాగర్ గురించి రైతులు కనీసం 15 రోజుల నుంచి నిరాహార దీక్షలు చేస్తూ ఉన్నారు. కాంగ్రెస్ కానీ, మేము కానీ, బీజేపీ కానీ అందరం అక్కడికి పోయి వచ్చాం, వాళ్ళకి సంఘీభావం తెలిపాము. కనీసం దాన్ని హైలైట్ చేస్తలేరు. ఇవాళ ప్రజలు వాళ్ళు చాలా ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉన్నారు. వాళ్ళకి రీహాబిటేషన్లో నువ్వు ఏమైనా డబ్బులు ఇచ్చి వదిలించుకుంటున్నా అంటున్నావు. ఇవాళ డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించండి, వాళ్ళకి పొలానికి పొలం ఇవ్వండి. అయినా వాళ్ళు కోరింది ఏంటి? మాకున్నటువంటి చట్టం ఇచ్చేయండి అని. అయినా కోర్టు కూడా చివాట్లు పెట్టింది కదా. ఇవాళ పాలమూరు రంగారెడ్డిలో కూడా మీరు తీసుకునే ల్యాండ్ ఎక్విజిషన్ ఆపేయమన్నది కదా. మీరు ఇచ్చినటువంటి జీవో చెల్లదు, 2013 చట్టాన్ని అమలు చేయండి అని కోర్టు కూడా చెప్పింది కదా ఒక పక్క నుంచి. దీనికి అది కాదండి, ప్రతిపక్షాలు అన్నీ రెచ్చగొడుతున్నాయి. అక్కడ మాకేం అవసరం? ఆడ రైతాంగం వాళ్ళంతా కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు. వాళ్ళు కూడా ఏమన్నా ప్రాజెక్టు ఇవాళ ప్రాజెక్టు సాధన సమితి అని ఒకటి వెలవటంలో ప్రభుత్వం వస్తూ ఉంది దీని వెనకాల. వాళ్ళేమో ప్రాజెక్టు వద్దనంట్లా మల్లన్న సాగర్. ఎంతో మంది ప్రజలు కూడా ఈ రోజు సాధన సమితి పేరుతోటి ధర్నాలు చేస్తారు. అదే మేడం నేనేం చెప్తున్నా, ప్రజలని రెచ్చగొట్టి అంటే అది వెనక్కిపోతుందా? వెనక్కేం పోట్లా అంటే ఈ ప్రభుత్వంలో ఏదో మార్పు వచ్చింది, మల్లన్న సాగర్ ప్రాజెక్టులోనే ఏదో మార్పు రాబోతుంది అనేది ముందు దిక్చూసి ప్రజలను రెచ్చగొట్టి మల్లన్న సాగర్ ఆపొద్దు. సాధన సమితి ఏంటండి? వాళ్ళు ఏమన్నా ఇప్పుడు ఆ 14 గ్రామాల ప్రజలు మాకు అసలు ప్రాజెక్టు వద్దనే వాళ్ళు నిరాహార దీక్షలు చేస్తే రైట్, బాగానే ఉంటుంది. కానీ వాళ్ళు ఏమన్నది, మా భూములు తీసుకోండి, మా ఇళ్ళు తీసుకోండి, మా గ్రామాలు తీసుకోండి, అన్నీ తీసుకోండి, మాకు రీహాబిటేషన్ అవన్నీ కూడా చట్ట ప్రకారం 2013 ఇవ్వమండి అని అంటే మంత్రి గారు ముందుకొచ్చి 2013 చట్టం మీకు అన్యాయం జరుగుతుంది, మేము ఇచ్చిన జీవో. ఇక్కడ తెలంగాణలో సొంత రాజ్యాంగం ఏర్పడ్డదండి. 29వ రాష్ట్రానికి కేసీఆర్ ప్రభుత్వం సొంత రాజ్యాంగం పెట్టుకుంది. సొంత రాజ్యాంగం ప్రకారం 123వ జీవో చెల్లదండి. ఆ జీవోలో ఏమిచ్చారు? మీరు మార్కెట్ రేట్ రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తుందా ప్రభుత్వం? 123వ జీవో క్లియర్గా రియల్ ఎస్టేట్ లాగుంది. ఎంఆర్ఓల మీద రిజిస్ట్రేషన్ చేస్తున్నారు. చట్ట ప్రకారం చెల్తుందండి. ఎంఆర్ఓ ఎవరండి రిజిస్ట్రేషన్ చేయించుకోవడానికి? ఇదేమన్నా అంటే ప్రభుత్వానికి సంబంధించిన హక్కు ఇది. ప్రభుత్వం ల్యాండ్ ఎక్విజిషన్ చేయాల్సిన బాధ్యత ఉంటే ఎంఆర్ఓ ఒక పర్సన్ మీద రిజిస్ట్రేషన్ చేస్తారా? ఇది చట్టంలో చెల్తుందా? ఇది ప్రభుత్వం ఆలోచించుకోవాలా. మళ్ళొక్కసారి ఈ ప్రభుత్వానికి చెప్పేది ఒకటే, మల్లన్న సాగర్ అక్కడ 14 గ్రామాల ప్రజలు ప్రాజెక్టు వ్యతిరేకం కాదు, వాళ్ళ రీహాబిటేషన్ వాళ్ళు అడుగుతున్నారు. సోషల్ ఎకనామికల్ సర్వే చేయండి, 2013 చట్టాన్ని అమలు చేయండి. రైట్. కోదండ రెడ్డి గారు చెప్పండి,
కేవలం ముంపు బాధితులకు న్యాయం చేయాలనేదే ప్రతిపక్షాల డిమాండా, ఇంకా ప్రాజెక్టు పట్ల ఇంకేమన్నా అభ్యంతరాలు ఉన్నాయా? ఒక పక్క ప్రజలు అక్కడ ఆ గ్రామాల ప్రజలు మాకు ప్రాజెక్టు కావాలని మరోవైపు ఆందోళనలు చేస్తూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇరిగేషన్ ప్రాజెక్టులకు వ్యతిరేకం కాదు. 2004 నుంచి 2014 వరకు ఇరిగేషన్ ప్రాజెక్టుల నిర్మాణంలో కానీ పెట్టుబడులు కానీ చాలా వరకు చేసింది, కొన్ని మిగిలిపోయినాయి. మాతో పాటుగా రాష్ట్రంలో ఉన్న ప్రతిపక్ష పార్టీలు ఏవి కూడా వ్యతిరేకం కాదు ఇరిగేషన్ ప్రాజెక్టులకి. వ్యతిరేకత అంతా ఇక్కడ జరుగుతున్న ప్రయత్నాలు చూస్తే ఈ ప్రభుత్వం ఏం చేస్తున్నది, ప్రతిపక్ష పార్టీలపైన ఒక ముద్ర వేయాలి. వీళ్ళు ఇరిగేషన్ ప్రాజెక్టులకు వ్యతిరేకమనే ముద్ర వేయడానికి నానా తంటాలు పడుతున్నారు. నిజామాబాద్ జిల్లాలో మంత్రులు ఎమ్మెల్యేలు స్వతహాగా ర్యాలీలు తీసి అక్కడ మాట్లాడడం. నిన్న హైదరాబాదులో ఆర్టీసీ కళ్యాణ మండపంలో తెలంగాణ రైతు సంఘాల వేదిక అని ఒక సమావేశం పెట్టుకున్నారు. మేము అడుగుతున్నాము, నిజంగానే మీరు కళ్యాణ మండపంలో కంటే ఎక్కడైతే ప్రాజెక్టు నిర్మాణం చేస్తున్నారో 50 TMCల గురించి ఆ ప్రాంతంలో పెట్టుకోవాల్సింది. మీరేమైనా చెప్పేది అక్కడ చెప్పాల్సింది ప్రజలకి. దీనివల్ల లాభం ఉందా, ఇంకేమైనా కావాలా అనేది అక్కడ చెప్పుంటే ఎవరన్నా నమ్మేవాళ్ళు. అంటే మీకు భయం దొచ్చుకున్నది, ఆ ప్రాంతానికి పోవడానికి ఎవరికి కూడా ధైర్యం లేదు. ఇంక్లూడింగ్ హరీష్ రావు గారు మొన్నేదో ఒక ఫౌండేషన్ వేయడానికి వెళ్తే, ఆ పక్క గ్రామానికి వెళ్తే దాదాపుగా 1000 మంది పోలీసులను పెట్టుకొని పోవాల్సిన పరిస్థితి వచ్చింది. అందువల్ల ఈ 123 జీవోనా లేకపోతే 2013 యాక్టా భారతదేశంలో తొలిసారి, ఇంక్లూడింగ్ భారతీయ జనతా పార్టీ ప్రతిపక్షంలో ఉన్న పార్టీ కూడా, ఈ భారతదేశంలో ఎప్పుడో 160 సంవత్సరాల కింద ఉన్న ఒక చట్టాన్ని, ఒక సమగ్రమైన భూసేకరణ చట్టం తీసుకొచ్చినప్పుడు అన్ని పార్టీలు కూడా ఒప్పుకున్నాయి. 2013 చట్టం ముందు ఉండగా ఇది 123 జీవో అన్ని రాష్ట్రాలకు కూడా వెసులుబాటు కల్పించింది. 2013 చట్టంలో కూడా మీరు మీ రాష్ట్రాలలో భూసేకరణ విషయంలో శాసనసభలో చట్టం చేసుకోండి అని చెప్పి, మీరు చట్టం చేసుకోవడానికి అవకాశం బోర్డంతా ఉండగా ఈ 123 జీవో తీసుకొచ్చి దీని ద్వారా బలవంతంగా భూములు సేకరించడం ఎక్కడ కూడా స్పష్టత లేదమ్మా దీంట్లో. అన్నిటికంటే ముఖ్యంగా మీరు భవిష్యత్తులో కోర్టుకు వెళ్ళడానికి లేదు, ఎవరిని ఆశ్రయించడానికి లేదు. అంటే ఈ విధంగా బలవంతంగా ఈ భూసేకరణ అనేది ఇది ఎవరు సహించరు. రోజు రోజు వీళ్ళ ప్రయత్నాలు ఏమిటంటే, ఈ 123 జీవో విషయంలో స్పష్టత ప్రభుత్వం ఇప్పటి వరకు చెప్పలేదు. 2013 చట్టాన్ని ఎందుకు తీసుకురావట్లేదు, ఈ రెండింటి మధ్యనే మా వాగ్వాదం. ఇప్పుడు టీడీపీ అన్నా, బీజేపీ అన్నా, కాంగ్రెస్ పార్టీ అయినా, ఇంకెవరు మాట్లాడినా, వామపక్షాలు మాట్లాడుతున్నా, మా అభిప్రాయం అంతా ఏమిటంటే, ప్రభుత్వం ఇప్పటికైనా ఈ 2013 చట్టం ద్వారా మీరెందుకు భూసేకరణ చేయటం లేదు. ఒకచోటనే కాదు, రేపు చూడండి రంగారెడ్డి జిల్లాలో పెద్ద ఔషధ నగరి అంటున్నారు, అక్కడ కూడా 12,000 ఎకరాలు. ఈ రకంగా రాష్ట్రంలో ఏమా సరే, ఇప్పుడు మల్లన్న సాగర్కే పరిమితమై మాట్లాడుతున్నారు కాబట్టి ప్రభుత్వ ధోరణి చూస్తూ ఉంటే ఆ గ్రామ ప్రజలని మీరేమంటున్నారు, ఉత్తర తెలంగాణకు వరం అంటున్నారు. నిజమే, కింది ప్రాంతాలకు నీళ్ళు వచ్చే వాళ్ళు సంతోషపడతారు. కానీ ఎవరైతే మునిగిపోతున్నారో, భవిష్యత్తు కోల్పోతున్నారో, భవిష్యత్తు అంధకారం అవుతుందో ఆ కుటుంబాల విషయంలో మీరు ఎందుకు ఆలోచన చేయటం లేదు అనేదే పెద్ద ప్రశ్న. దీనికి సమాధానం చెప్పాల్సిన సీనియర్గా, అంటే మీ మొత్తం మీ అనుభవంలో ఎన్నో ప్రాజెక్ట్స్కి సంబంధించి చూసుంటారు. ఎందుకు ఇటీవల కాలంలోనే ఇరిగేషన్ ప్రాజెక్ట్స్కి సంబంధించి ఎక్కువ వివాదం అవుతా ఉంది? ఇది ప్రభుత్వం గతంలో నాగార్జున సాగర్ లాంటి పెద్ద ప్రాజెక్ట్స్ మీరు చూసే ఉంటారా టైం? నాగార్జున సాగర్ దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే ఈ మధ్యకాలంలో మన మహబూబ్ నగర్లో ప్రాజెక్టులు కానీ, అంజయ్య గారు చీఫ్ మినిస్టర్గా ఉన్నప్పుడు తీసుకొచ్చిన ప్రాజెక్టులు కానీ, ముంపు ప్రాంతం అనేది ఉండింది. ముంపు ప్రాంతం విషయంలో మనం చాలా కాలం తర్వాత పక్క రాష్ట్రాలకు ఒక 10 ఏళ్ల తర్వాత కంపెన్సేషన్ ఇచ్చినాం. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే ఈ ఇరిగేషన్ ప్రాజెక్టుల విషయంలో పట్టుదలతో శాసనసభలో ప్రజెంటేషన్ చేయడం కానీ, దాని తర్వాత ప్రజెంటేషన్ విషయాలు ఎవరికి కూడా అందకుండా కానీ, మన జియోలన్నీ కూడా గోప్యంగా పెట్టడం కానీ, ఇవన్నీ చూస్తే ఇరిగేషన్ ప్రాజెక్టుల విషయంలోనైతే ఈ ప్రభుత్వానికి
ఇవి నిజంగా చూస్తే ఒక 50 టీఎంసీలు. అంటే ఉదాహరణకి హుస్సేన్ సాగర్ ఎంత ఉంటుందమ్మా? ఒక టీఎంసీ అంటే 50 హుస్సేన్ సాగర్లు అక్కడ నిర్మాణం కావాలి. మేము వ్యతిరేకం కాదు. మొట్టమొదలు మీరు మా అంచనా ప్రకారంగా 11 నుంచి 14 గ్రామాలు ముంపు ప్రాంతానికి గురవుతున్నాయి. దాదాపుగా 20,000 ఎకరాలు ఇందులో మునిగిపోతుంది. దాదాపుగా 4,000 కుటుంబాలు నష్టపోతున్నాయి. వీటన్నిటికీ ఏం చేయబోతున్నారో ముందు పెట్టండి. వాళ్ళకి నమ్మకం కలిగించండి, విశ్వాసం కలిగించండి. ఇప్పుడు నిర్వాసితులకు ఒక్క భూమి కోల్పోతున్న వాళ్ళే కాదు, దానిపైన ఆధారపడిన వ్యవసాయ కూలీలు, ఆ గ్రామాలలో ఉన్న వృత్తులు చేసుకునేవాళ్ళు, వాళ్ళకందరూ కూడా భరోసా కల్పించాల్సిన అవసరం ఉంది. ప్రత్యామ్నాయం కలిగించాల్సిన అవసరం ఉంది. ఇది చట్ట ప్రకారం చేయాల్సింది. మొదలు మీరు ఏం చేయాలి అని అంటే, ఈ గ్రామాలు ఎన్నైతే అంటున్నారో మీరు, ఆ గ్రామాలకు మరొక చోట ఇళ్ళు నిర్మించి, రోడ్లు చేసి, మంచినీళ్ళ సౌకర్యం కల్పించి, డ్రైనేజ్ సౌకర్యం కల్పించి, హాస్పిటళ్ళు కానీ లేకపోతే పాఠశాలలు కానీ ఇవన్నీ అయిన తర్వాత మీరు మిగతా విషయాలు మాట్లాడండి. కానీ వాళ్ళ లెక్కలు చూస్తే ఈరోజు నమస్తే తెలంగాణలో వచ్చింది, ఏం లేదు, అంతా అయిపోయింది, ఇంకా 4,000 ఎకరాలు మిగిలిపోయింది అనే పద్ధతిలో భూసేకరణ 70% ఇది పూర్తిగా అబద్ధం, అసత్యం. ఆ గ్రామాలకు పోలేరు వీళ్ళు. ఏదేమైనా ఒక్కటి మాత్రం స్పష్టంగా చెప్పదలుచుకున్నామమ్మా, ఇది ప్రజాస్వామ్య ప్రభుత్వం కాదు. ఇది ఏ విషయాన్నైనా తీసుకోండి. మొదటి నుంచి 2 సంవత్సరాల నుంచి చేస్తున్న వ్యవహారం చూస్తే, మరీ ప్రత్యేకంగా రైతుల విషయానికి చూస్తే, అప్పుల మాఫీ విషయంలో ఎన్నికల కంటే ముందు అబద్ధాలు మాట్లాడినరు, తర్వాత ఇన్స్టాల్మెంట్స్ అన్నారు, ఇప్పటి వరకు 2 ఇన్స్టాల్మెంట్స్ చేసి ఊకున్నారు. 37 లక్షల మంది రైతుల పాస్ పుస్తకాలు బ్యాంకులలో ఉన్నాయి. దాదాపుగా 3.5 లక్షల మంది మహిళల బంగారం బ్యాంకులలో ఉంది. ఇప్పటి వరకు బయటికి రాలే. వాళ్ళ గతేమిటి? నయా పైసా బ్యాంకులలో అప్పు పుట్టే పరిస్థితి లేదు. అంటే ఎక్కడ చూసినా రైతు మీద పెద్ద బండ మోపి అప్పుల మాఫీ విషయంలో మీరు దాదాపుగా ఒక 900 కోట్ల రూపాయలు మదింపు జరిగిందండి 9 జిల్లాలో పంట నష్టం. ఇంతవరకు 900 కోట్ల రూపాయలు విడుదల చేయలే. ముఖ్యమంత్రి గారి దగ్గరికి ఫైల్ వెళ్ళి 1.5 మంత్ అయింది. మీరే ముఖం పెట్టుకొని రైతుల గురించి మాట్లాడతారు? మీరు నిజంగానే ఆ శక్తి, ఆ సామర్థ్యం, ఆ నమ్మకం, విశ్వాసం ఉంటే ఆ గ్రామాలలో పెట్టండి. ప్రజలు ఒప్పుకుంటే మాకేం అభ్యంతరం? మేము ఒక రాజకీయ పార్టీగా మేము అడుగుతున్నది ఒకటే, చట్టం పరిధిలో పనిచేయండి. జీవోల పరిధిలో పనిచేస్తే ఈ ప్రజాస్వామ్యంలో ఒప్పుకోరు. ఉభయ సభలు ఒప్పుకున్నాయి. రాష్ట్రపతి ఆమోదం పొందిన చట్టానికి మీరు కాదని మీరు జీవో తీసుకొచ్చి చేస్తామనంటే మేము చేతులు ముడుచుకొని కూర్చోవడానికండి మంచి పద్ధతి కాదు. రైట్. శ్రీనివాస్ గారు చెప్పండి. ఈరోజు కోదండరెడ్డి గారు కూడా అంటున్నారు, జిల్లాల మధ్య కూడా చిచ్చుపెట్టే వ్యవహారంగా ఈరోజు ప్రభుత్వం పనిచేస్తుంది. ముఖ్యంగా ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు, ప్రాజెక్టు కట్టేటప్పుడు అక్కడున్న అభ్యంతరం వ్యక్తం చేస్తున్న ప్రజలతో మాట్లాడి సామరస్యంగా పరిష్కారం చేయాల్సింది పోయి పోటీగా సాధన సమితి పేరుతోటి రావడం, ఇవన్నీ ఎలా అనిపిస్తుంది? ఇది పూర్తిగా ప్రజాస్వామ్యాన్ని మొత్తం ఖూనీ చేయడం తప్ప ఇంకేం లేదు. డెమోక్రటిక్ సిస్టంలో అడ్మినిస్ట్రేషన్ లేకుండా మొనార్కిజం లాగా మొత్తం కూడా అధికారం తమ కుటుంబం చేతిలో, ఒక ఇద్దరు చేతిలో నడిపించుకుంటూ ప్రజల అభిప్రాయాలకు, వారి యొక్క ఆలోచనలకు, లేకుండా నిపుణుల యొక్క ఆలోచనలకు ఎటువంటి గౌరవం, ఆ యొక్క స్థానం కూడా ఇవ్వనటువంటి ఒక ప్రభుత్వం, సొంత మంత్రివర్గంలో కావచ్చు, సొంత ఎమ్మెల్యేలకు కావచ్చు, వాళ్ళకు కూడా వాళ్ళ అభిప్రాయం చెప్పేటువంటి ఒక స్వేచ్ఛ లేనటువంటి ప్రభుత్వం అంటే ఏ విధంగా డెమోక్రటిక్ గవర్నమెంట్ అవుతుంది? ఇవాళ ఈ యొక్క చట్టము కేంద్రం పరిధిలో, కేంద్ర ప్రభుత్వం ద్వారా అమలవుతున్నటువంటి ఒక చట్టం 2013 చట్టం సబ్సిస్ట్ ఉండగా ఈ యొక్క జీవో తీసి ప్యారలల్ గవర్నమెంట్, ప్యారలల్ రాజ్యాంగాన్ని తయారు చేయడం, దానికి అనుగుణంగా అమలు చేసే ప్రయత్నం ఇది ఏమాత్రం కాదు, మంచిది కాదు. మనం చూసిన అంతకుముందు ఔటర్ రింగ్ రోడ్ లేకుంటే మిగతా చోట్ల ఈ యొక్క ఎయిర్పోర్ట్ కోసం తీసుకున్నటువంటి ఒక ల్యాండ్ అక్విజిషన్, దాని తర్వాత ఆ రైతుల జేబులో డబ్బులు ఉన్నాయా? కోట్ల రూపాయలు కనబడ్డాయి, తారుమారైన చేతులు మారినాయి. కానీ ఆ డబ్బులు ఆ యొక్క ఎస్సీ చేతుల్లో 4 రోజులు మాత్రమే ఉండిపోయినాయి. వాళ్ళందరూ మళ్ళీ కూలీల కోసం రోడ్ల మీద నిలబడతా ఉన్నారు. అందుకోసమే సామాజిక భద్రత అన్నది చాలా ఇంపార్టెంట్ పాయింట్. అది సామాజిక భద్రత. డబ్బులు ఇవాళ ఉంటే రేపు ఖర్చు అయిపోతే హార్డ్ క్యాష్ చేతిలో ఉంటాయి. కానీ ఆ కుటుంబం అందరికీ డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు కట్టిస్తామని ఇళ్లతో కుటుంబం కొనసాగేది ఎట్లా? మళ్ళీ గవర్నమెంట్ ప్రతి నెల బియ్యం మొత్తం ఫ్రూట్ గ్రెయిన్స్ కానీ
ఖర్చులకు కానీ పంపుతుందా? కూర్చోబెట్టి నడిపిస్తే ఆ కుటుంబం యొక్క వ్యవహారం ఎట్లయితుంది? వాళ్ళు దేన్నైతే నమ్ముకొని ఆ జీవనాన్ని కొనసాగించినారో దాని ఆధారంగా చేసుకొని ఆ కుటుంబాన్ని మొత్తం కూడా లీడ్ చేసినారు. పిల్లల చదువు కోసం కావచ్చు, పిల్లల పెళ్ళిళ్ళ కోసం కావచ్చు, మంచి చెడు పండుగలు పబ్బాలు కావచ్చు, అవన్నీ కూడాను సుఖశాంతితో ఉండాలంటే వాళ్ళ చేతిలో మళ్ళీ ఏ పని అయితే ఉండిందో ఆ పని కోసం మళ్ళీ భూమికి భూమి ఇవ్వాల్సిందే. డెఫినెట్గా భూమి ఇవ్వాలి, వాళ్ళకు అన్ని సౌకర్యాలు కల్పించాలి. ఇవాళ ఏమైంది, 63, 64లో వచ్చినట్టు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్, ఆ యొక్క చట్టం రిహాబిలిటేషన్ సిస్టమ్ ఉన్నప్పటికి కూడాను ఆ యొక్క రోడ్లు, దవాఖాన్లు, స్కూలు నిర్మాణం చేయాలని ఆ ప్రాంతంలో షిఫ్ట్ చేసిన ప్రాంతాల్లో లిఫ్ట్ ఇరిగేషన్ ఇచ్చినప్పటికి కూడాను ఇంకా అనేక గ్రామాలు అక్కడ కష్టాల పాలవుతా ఉన్నారు. వాళ్ళందరూ కూడా మూడో తరాలు మారినాయి, కానీ ఆ యొక్క రైతుల యొక్క మరి ఆ తర్వాత మారలేదు. కాబట్టి ఇప్పటికన్నా ఇంత టెక్నాలజీ పెరిగింది, ఇంత వ్యవస్థ వచ్చింది, ఇంకా డబ్బు వస్తూ ఉంది. మీరే చెప్తా ఉన్నారు 18%, 41% రెవెన్యూ పెరిగిందని చెప్పేసి. ఆ యొక్క ప్రజలకు అఫెక్టెడ్ ఫ్యామిలీస్ని కూర్చోబెట్టి మాట్లాడించి అడ్రస్ చేస్తే ఆ ఒక ఉద్యమం అవుతుంది. రెండోది చర్చ కూడా నడుస్తూ ఉన్నదమ్మా. ఇక్కడ చాలా ముఖ్యమైన చర్చ. ఎక్స్పర్ట్ చాలా అడ్వర్స్గా ఒపీనియన్ ఎక్స్ప్రెస్ చేస్తూ ఉన్నారు. ఉదాహరణకు హనుమంతరావు గారు ఉన్నారు, ఈఎన్సీ రిటైర్డ్. వాళ్ళు కూడా ఈ దేశంలో అనేక రంగాలకు మరి సేవలు, ఆ రంగాల్లో అనేక రాష్ట్రాలకు సేవలు అందించినారు. పార్లమెంట్ సైతం వారి యొక్క సర్వీసెస్ గుర్తించింది. వారి ఆధారంగానే, వారి ప్రపోజల్ కారణంగానే లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ అనేది ఇంట్రడ్యూస్ చేయబడ్డది. వారు కూడా కొత్తగా ప్రపోజల్ చెప్తా ఉన్నారు. 25,000 కోట్ల రూపాయల ఖర్చును తగ్గించచ్చు, 5 బ్యారెళ్ళు కడితే అంతకన్నా ఎక్కువ ప్రాంతానికి మళ్ళీ నీళ్ళు అందించవచ్చు, 4 times 5 times ఈ యొక్క 50 TMC నీళ్లను లిఫ్ట్ చేయడం కారణంగా ఖర్చు పెరిగిపోతుంది, కరెంట్ ఖర్చు పెరిగిపోతాయి. దాని బదులు గ్రావిటీ ద్వారా మరి యొక్క బ్యారేజ్ల నిర్మాణంతో ఆ యొక్క ప్రాంతాన్ని సస్యామనం చేయొచ్చు అని చెప్తున్నారు. మరి చర్చకు ఎందుకు రావట్లేదు ముందరు? అనేక మంది బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, టీడీపీ కావచ్చు, అనేక పక్షాలన్నీ కూడాను మీరు ఒక్కసారి మాతో కూడా మాట్లాడండి, అందరు కలిసి డిస్కస్ చేద్దాం, అడ్రస్ చేద్దాం, నిర్ణయం తీసుకుందాం అని చెప్తుండ్రే. మరి గవర్నమెంట్కి మాత్రం మొత్తం కూడా తెలుగులో అంటారు కూడా, చెవిటోడు ముందర శంఖమూర్తి ఏమవుతుందని చెప్పేసి. అది మంచిది కాదు. ఇది ప్రజలు గుర్తిస్తూ ఉన్నారు. ఇప్పటికన్నా కాల్ఫార్ చేయండి. నాగేంద్ర గౌడ్ గారు చెప్పండి, ఇన్ని అభ్యంతరాలు వస్తున్నాయి. ఫస్ట్ టైం ప్రభుత్వం మీద ఇంత వ్యతిరేకత కూడా మల్లన్న సాగర్ విషయంలోనే వచ్చింది ఈ 2 ఏళ్లలో కూడా. అయినా కానీ ప్రభుత్వం ఆ బాధితుల సమస్యని పరిష్కరించకుండా భూమికి భూమి కానీ 2013 చట్టం క్లియర్గా చెప్పింది నిర్వాసితులకు ఎలాంటి ప్యాకేజ్ ఇవ్వాలని. వాటి వైపు ఆలోచించకుండా ఇలా పోటీ సమావేశాలు పెట్టడము, అందరూ కూడా ఒకవేళ వాళ్ళ డిమాండ్స్ ముంపు బాధితులు ఏమన్నా అడిగితే వాళ్ళు ఏదో అభివృద్ధికి ఆటంకం కలిగిస్తున్నారని చెప్పడము, అంటే గ్రామాల మధ్య వైషమ్యాలు సృష్టించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవడం ఎంతవరకు సమంజసం అంటారు? ముందుగా గమనించాల్సింది ఏంటంటే ఈ ఒక్క ప్రాజెక్టు మీదనే ఈ విధంగా జరుగుతున్నాయి. ఎక్కడ కూడా ప్రాజెక్టు కట్టినా చిన్న ఒక చెరువేస్తే కూడా ఈ అభ్యంతరాలు అనేవి కానీ మంచి సారవంతమైన పంటలు పండుతా ఉన్నాయి. ప్రజలు అక్కడ గ్రామాల్లో వెళ్ళి చూస్తే ఈ ప్రాజెక్టు ద్వారా మేడం ఇప్పుడు 4 జిల్లాలకు 40 లక్షల ఎకరాలతోని 1100 గ్రామాలకు సాగునీరు అందించే ప్రాజెక్ట్ ఇది. అయితే కాకుంటే ఒక 7 గ్రామాల్లో, 6 గ్రామాల్లో, 4 గ్రామాల్లో, 10 గ్రామాల్లో, 14 మాట అయితే 14 గ్రామాలే అనుకుంటే ముంపుకు గురవుతున్నాయి. వీటి మీద కూడా చాలా క్లియర్గా ఈ 123 జీవో కానీ ఇంకొక చిన్న విషయం ఏంటంటే ఏదైతే 2013 భూసేకరణ చట్టం ఉందో దాని మీద ఇప్పుడు బీజేపీ వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. భూసేకరణ చట్టం తెచ్చిన రోజు వాళ్ళు పార్లమెంట్లో ఉన్నారు, భూసేకరణ చట్టం పాస్ అయింది, అమల్లోకి వచ్చి మరి వాళ్ళ అధికారంలోకి వచ్చినాక భూసేకరణ చట్టం లోపల కొన్ని మార్పులు చేస్తామని చెప్పి కూడా పార్లమెంట్లో వాళ్ళు ప్రవేశపెట్టారు. అంటే నేను అనేది ఏంటంటే అయితే ఈరోజు 123 జీవో ప్రకారం ఏదైతే భూసేకరణ తీసుకోవడం జరుగుతుందో రైతులకు చాలా క్లియర్గా మీరు ఇప్పుడు ఇంతకు ముందు నాగేంద్ర గౌడ్ గారు ఇక్కడ ఒకటే క్వశ్చన్, 2013 భూసేకరణ చట్టం ఉండగా మళ్ళీ కొత్తగా జీవో తెచ్చి తీసుకురావాల్సిన అవసరం ఏంది? ఇంత ఇష్యూ కావడానికి అదే కారణం కదా? 2013 భూసేకరణ చట్టాన్ని పార్లమెంట్లోనే అమైండ్మెంట్ కొరకు దాంట్లో మెరుగులు కొన్ని లోపాలు ఉన్నాయి కాబట్టి దాన్ని సరిచేయాలని చెప్పి బీజేపీ వాళ్ళే పెట్టారు కదా మేడం. దాంట్లో నేనేమంటున్నా అన్న, ఇప్పుడు మన ఒకరొకరు మాట్లాడితే కరెక్ట్ క్లారిటీ వస్తుంది. అయితే
ఈ 7 గ్రామాల ప్రజలను కూడా ప్రభుత్వం ఆదుకుంటున్నది. ఒకటేందంటే ఎక్కడైతే ఒక ప్రాజెక్ట్ ఏర్పాటైనా మెజారిటీ పబ్లిక్కు పెద్ద ఎత్తున అభివృద్ధి జరుగుతున్నప్పుడు ప్రతిపక్ష పార్టీలు కూడా హర్షించాలి, సహకారం అందించాలి. ఇప్పుడు ఒక్క మాట చెప్పాలంటే ఈ భూ నిర్వాసితులకు 7 గ్రామాలకు కానీ 14 గ్రామాలకు అంటే నన్ను చెప్పనియాలి, మీరు చెప్పినంత సేపు నేను ఎవరిని కూడా నేను డిస్టర్బ్ చేయాలి. అయితే ఈ 14 గ్రామాల ప్రజలకు కూడా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కానీ ప్రతిపక్ష పార్టీలు పోయి డిమాండ్ చేస్తున్న ఏంటండి 14 లక్షలు వాళ్ళకు నష్టపరిహారం కట్టేయాలి ఎకరకు అని చెప్తున్నారు. అదే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్ననాడు 2 లక్షలు కూడా కట్టేయాలి. ఇప్పుడే కోదండరెడ్డి గారు చెప్పిన ప్రకారం 10 సంవత్సరాలకు కూడా వాళ్ళకు నష్టపరిహారం ఇవ్వకుండా కోట్ల చుట్టూ చెప్పులర్గంగా తిరిగిన పరిస్థితులను మనం చూసినాం. అయితే ఏది ఏమైనా కూడా ఇది ఒక మంచి ప్రాజెక్టు, ఈ ప్రాజెక్టును కంటిన్యూ చేయాలి. రెండోది ఏంటంటే ఏమన్నా వీలైతే వీళ్ళు సహకారం అందించాలి. ఈరోజు రైతాంగం గురించి మాట్లాడుతున్నారు, తెలుగుదేశం పార్టీ మాట్లాడుతున్నారు మేడం. ఆ రోజు సిపిఐ సిపిఎం పార్టీలు కమ్యూనిస్టు పార్టీలు ఉభయ కమ్యూనిస్టు పార్టీలు కాంగ్రెస్ పార్టీ వాళ్ళందరూ కూడా ఆ రోజు ఏదైతే రైతుల కొరకు కరెంటు పెంచినామని చెప్పేసి పెంచినప్పుడు అబ్నార్మల్గా కరెంటు భారం మోపినప్పుడు అసెంబ్లీ దగ్గరికి ముట్టడి అని చెప్పి పోతే ఏం జరిగింది మేడం? అక్కడ బసిర్బాగ్ చౌరస్తాకు జరిగింది ఏంటి? 4 రైతులను పిట్టెలను కాల్చినట్లు కాల్చి చంపిన తెలుగుదేశం పార్టీ ఈరోజు రైతాంగం గురించి మాట్లాడుతూ ఉన్నది, ఈ మల్లన్న సాగర్ గురించి మాట్లాడుతున్నది, ముంపు గ్రామాల గురించి మాట్లాడుతున్నది, మునిపోయే రైతాంగం గురించి మాట్లాడుతున్నది. అదేవిధంగా చూస్తే కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ సాక్షిగా చాలా క్లియర్గా ఇన్పుట్ సబ్సిడీ రైతుల గురించి టీఆర్ఎస్ పార్టీ మాట్లాడిన ఆ రోజు కిరణ్ కుమార్ రెడ్డి గారు ఏమన్నారండి? వడగండ్ల రైతుల గురించి మాట్లాడిన రోజు కిరణ్ కుమార్ రెడ్డి గారు ఏమన్నారు? రైతుల పట్ల పూర్తి అవగాహన ఉన్న వీళ్ళు. నేను అంటున్నది కూడా నేను చెప్తున్నది వీళ్ళ గురించి కూడా కొంత ప్రజలకు తెలవాల్సిన అవసరం ఉంది. 2013 చట్టం అక్కడ ఉండగా కొత్తగా జీవో తీసుకురావాల్సిన అవసరం ఏంది? దాని మీదే చర్చ జరుగుతా ఉంది నాగేంద్ర గౌడ్ గారు. అయితే 7 గ్రామాలు 14 గ్రామాలు అని వాళ్ళు అంటున్నారు కాబట్టి 14 గ్రామాల ప్రజలను ఆదుకునడం లోపల ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ రూములు కానీ గ్రామాల వారీగా అక్కడ ప్రజాభిప్రాయ సేకరణ చేయగలదా? నేను ఒక్కటి ఎగ్జాంపుల్ చెప్తున్నా మేడం. ఇప్పుడు ఏటిగడ్డ కృష్ణాపూర్ అనేది సిద్దిపేట నియోజకవర్గంలో ఉన్నది. అక్కడ ఇప్పుడు కూడా మనం వెళ్ళి చూస్తే 50,000 కూడా ఎకరా వచ్చే పరిస్థితి ఉన్నది. అక్కడ కూడా 5 లక్షలు కట్టిస్తూ ఉన్నాం. ఆ విధంగా కూడా జరుగుతున్నది. అయితే అట్లనే తీసుకుంటే పండ్ల చెట్లున్నా లేకపోతే అక్కడ బావులున్నా బోర్లున్నా వాటికి కూడా అడిషనల్గా కట్టించేసేసి డబుల్ బెడ్రూమ్ రూమ్ కూడా వాళ్ళు ఏదైతే ఇండ్లు కావాలనుకుంటున్నారో ఇండ్లు కూడా నిర్వాసితులకు ఎక్కడ కోరుకుంటే అక్కడ ఇచ్చే తీరుగా కూడా ప్రభుత్వం సదుపాయం ఏర్పాటు చేస్తున్నది. ఈ విధంగా వాళ్ళని ఆదుకుంటుంటే వీళ్ళు పొయ్యి 14 లక్షలు ఇప్పిస్తాము 18 లక్షలు ఇప్పిస్తాము రెచ్చగొట్టుడు విధానంతో ఒకటి ఈరోజు ఏ కాన్స్టిట్యున్సీకి ఒక నియోజకవర్గానికి 1,00,000 ఎకరాలు సాగు చేసే ఉద్దేశంతో ప్రభుత్వం ఉన్నది. ఒకవేళ 1,00,000 ఎకరాలు గిట్ వస్తే మా అడ్రస్ గల్లంత అవుతుంది అనే ఉద్దేశంతో వీళ్ళు చేస్తున్నారు. నేను ఇంకొక పాయింట్ క్లియర్ చేయాల్సిన అవసరం ఉన్నది. ఏదైతే సాధన సమితి అనేది ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సిన అవసరం లేదు. 1100 గ్రామాలకు మంచి జరుగుతున్నప్పుడు సాగునీరు వస్తున్నప్పుడు నిజంగా వ్యవసాయ రైతులు చూస్తే ఇప్పుడు మొన్నటికి రైతులు పంటలు పెట్టిన తర్వాత ఒక్క 4-5 రోజులు వర్షాలు పడకపోతే పిట్టెలు కొట్టుకున్నారు. నిన్న మొన్న వాన పడ్డందుకు ఇలా అందరూ కూడా రైతుల ముఖంలో మళ్ళీ నవ్వొస్తూ ఉన్నారు. అంటే వాళ్లకు సాగునీరు కొరకు ఏదైతే నీరు వస్తూ ఉన్నదో నీరు వస్తుంటే దాని కొరకు 1100 గ్రామాలు ఈ సాగునీరు ప్రాజెక్టు గిట ఏదన్నా గతంలో మాదిరిగా ఇప్పుడు గతంలో జలయజ్ఞం పెట్టారు మేడం. జలయజ్ఞం జరిగింది. ఎక్కడ తెలంగాణ ప్రాంతంలో ఎక్కడ నీళ్ళు ఇచ్చినండి వీళ్ళు? ఎక్కడ జరిగింది? ఏం జరిగింది? అయితే దీని మీద ఏంటంటే అట్లాంటి ఆరోపణలు ఏమైనా జరిగినా అట్లాంటి కుట్రలు ఏమైనా జరిగినా కుతంత్రాలు ఏమైనా జరిగినా మేము ఒక సాధన సమితి అని ఏర్పాటు చేసుకొని ఆ సాధన సమితి ద్వారా మల్లన్న సాగర్ ప్రాజెక్టును ఖచ్చితంగా కాపాడుకోవాలనే ఉద్దేశంతో ఈ సాధన సమితి ప్రభుత్వం ఎలాంటి ప్రాజెక్ట్ ఎలాంటి ప్యాకేజ్ ఇచ్చినా కానీ ప్రాజెక్ట్ కట్టాల్సిందే అంటదా? రైతులకి ఎలాంటి
ప్యాకేజ్ ఇచ్చినా ప్రాజెక్ట్ ఆ గ్రామాలను ప్రభుత్వం చాలా క్లియర్గా ఆదుకుంటా ఉన్నది. రైతులను అందరినీ కూడా పొట్టన పెట్టుకొని వాళ్ళని అందరినీ ఆదుకుంటా ఉంది. వాళ్ళకు నిర్వాసితులకు తగు న్యాయం చేస్తూ ఉన్నారు. కాకుంటే వాళ్ళ యొక్క అమాయకత్వాన్ని వాళ్ళు ఏదైతే ఈరోజు వాళ్ళకు రైతులకు మీ ఊరు పోతున్నది, మీ భూమి పోతున్నది, మీ పంటలు పోతున్నాయి అని చెప్పేసి రెచ్చగొట్టుడు విధానంతో ప్రతిపక్ష పార్టీలకు ఈరోజు ఏమాత్రం వాళ్ళకి ఎజెండా లేదు మేడం. ఏమాత్రం వాళ్ళకి ఎజెండా లేక వాళ్ళు చేస్తూ ఉన్నారు తప్ప ఈ సాధన సమితిలు ఏర్పాటు చేసి ప్రభుత్వం చేయాల్సిన అవసరం లేదు. చాలా క్లియర్గా ఇంకొక విషయం కూడా ఏంటంటే ఇరిగేషన్ మంత్రి గారి గురించి మాట్లాడింది. ఇరిగేషన్ మంత్రి గారు ఎంతవరకు చేస్తున్నారండి? ఎన్ని ప్రాజెక్టులకు వర్క్ చేస్తున్నారు? ప్రాజెక్టుల దగ్గర మంత్రిగా ఉండి ఒక క్యాబినెట్ మంత్రిగా ఉండి అలా నిద్రపోతా ఉన్నాడు. మీ లెక్క జలయజ్ఞం చేయలే, జలయజ్ఞాన్ని ధనయజ్ఞంగా మార్చలే, ఆ విధంగా జరగలేదు. ఇప్పటికైనా ఏంటంటే తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రం లోపల ఎంతో బలిదానాల మధ్యన తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైంది, ఎంతో త్యాగాల మధ్యన తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైంది. ఈ రాష్ట్రాన్ని సాగునీటితో శశశ్యామలం చేయాల్సిందే. ఈ రోజు మేడం ఇప్పుడు కేసీఆర్ గారు మేనిఫెస్టోలో పెట్టిన ప్రకారం లక్ష ఎకరాలకు నీరు అందించే ప్రోగ్రామ్ ఏదైతే ఉందో ఖచ్చితంగా చేసి తీరుతారు. కాన్స్టిట్యున్సీకి ఒక్క నియోజకవర్గానికి లక్ష చొప్పున 1 కోటి ఎకరాలకు శశశ్యామలం చేసే ప్రాజెక్టు తీసుకుంటా ఉన్నాం. రైట్ కోదండ రెడ్డి గారు చెప్పండి. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వంలో జలయజ్ఞం పేరుతోటి తెలంగాణకి ఏమాత్రం న్యాయం జరగలేదు. ఈరోజు ముఖ్యంగా ఆత్మహత్యలు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో అక్కడంతా కూడా సస్యశ్యామలం చేసే ప్రయత్నం చేస్తుంటే ప్రతిపక్షాలు అడ్డుకుంటున్నాయి. అక్కడ రైతుల్లో అంత వ్యతిరేకత లేదు అని అంటున్నారు. ఇంకొక మాట అన్నారు, అక్కడ 50,000 కూడా ఎకరాకి రాని భూములు ఉన్న ప్రాంతంలో మేము 5 లక్షలు ఇస్తా ఉన్నాం, ఏటిగడ్డ అండ్ కృష్ణాపూర్ వీటన్నిటిలో కూడా. అయినా కానీ ప్రతిపక్షాలు ఎందుకు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి అనేది నాగేందర్ గౌడ్ గారు అంటున్నారు. మీరేమంటారు? మా పాపం నాగేందర్ గారు ఏం చేస్తారు, ఏదైతే వాళ్ళు రాసి పంపించారో అదే చెప్పగలుగుతారు. వాస్తవానికి ఇక్కడ నిజంగానే ప్రభుత్వానికి ఇంత బలం ఉంది. మీరు సర్ప్లస్ రాష్ట్రం అంటున్నారు, రైతుకు ప్రాధాన్యత ఇస్తామంటున్నారు. 2-3 విషయాలు ఇక్కడ చాలా క్లియర్గా మాట్లాడుకోవాలి. నేను అక్కడికి వెళ్ళిన, ఆ గ్రామాలు తిరిగిన, వాళ్లతో దినమంతా ఉన్నా. అక్కడ ముగ్గురు, నాగేందర్ గారు, కలెక్టర్ గారు, ఆర్డీఓ వీళ్ళందరూ వచ్చి మాట్లాడేటప్పుడు ఒక మహిళ వచ్చింది. ఆమెకు ఎకరమున్నర భూమి ఉంది. ఏమండి మమ్మల్ని పూర్తిగా మునిగిపోతుందంట మా గ్రామం, మాకు ఇష్టం లేదు ఇదని చెప్పి సూటిగా మాట్లాడితే ఆమెను నెట్టేసి సమాధానం చెప్పకుండా వెళ్ళిపోయారు. ఆ రాత్రే ఆమె గుండెబలికి చచ్చిపోయింది. ఇంకొక ఆయన డప్పు కొట్టే అతను కూడా ఈ విధంగా దిగులుతో చనిపోయాడు. మీకు అసలు విషయాలు అక్కడ అర్థం కావటం లేదు. మహిళలు ఎంత ఆగ్రహంగా ఉన్నారంటే మీరు అక్కడికి వెళ్తే కానీ మీకు తెలియదు. అయితే ఒకటి, 50,000 ఎకరం ఉన్న భూమిని 5 లక్షలు ఇస్తున్నామని చెప్పి చాలా గొప్పగా చెప్తున్నారమ్మా. ఇందులో చట్టంలో ఏముందంటే చాలా కాలంగా ఆయా జిల్లాలలో కానీ ప్రాంతంలో కానీ భూముల రేట్లు ఎన్హాన్స్ కాలే. చట్టంలో సెక్షన్ 46లో ఉంది. ఇది ప్రభుత్వం ఎక్కడైనా భూసేకరణ చేసేదానికంటే ముందు చాలా కాలంగా ఎన్హాన్స్ చేయకపోతే ఎన్హాన్స్ చేసిన తర్వాత మళ్ళీ దానికి 3 times ఇచ్చి ఇవన్నీ కూడా చాలా స్పష్టంగా ఇప్పటికే చేసి ఉండాల్సింది. ఆ విధంగా చేయకుండా కేవలం ఏమంటున్నారు, 5 లక్షల రూపాయలు పర్ ఎకర్ అంటున్నారు. ఇక్కడ చాలా మనం ఖచ్చితంగా ఆలోచన చేయాల్సింది ఏమిటంటే ఈ డబ్బు ముఖ్యం కాదు. ఇందాక శ్రీనివాస్ గారు అన్నారు, డబ్బు ఈరోజు ఉంటుంది పోతుంది, వాళ్ళ భవిష్యత్ ఏమిటి? అన్నిటికంటే ముఖ్యంగా వాళ్ళకి ఒక గ్రామం మళ్ళీ నిర్మాణం కావాలి. గ్రామం నిర్మాణం అయ్యే లోపల, ఇవన్నీ చేసే లోపల ఇంకా మీకు తెలుసుకోవాలి, 20,000 రూపాయలు ఆ కుటుంబాలకు ప్రతి నెల ఇవ్వాల్సిన అవసరం కూడా ఉంది చట్టంలో. అంటే ఏమిటంటే వీళ్ళకి చట్టంలో ఉన్న అనేక అంశాలని మరుగున పెట్టి రీహాబిలిటేషను, రీసెటిల్మెంటు, ఆదివాసీల భూములు, కౌలుదారులు, ఇవన్నీ అంశాలు పక్కన పెట్టి కేవలం 123 జీవో అయితే దాని ప్రకారంగా భూమి పైసలు ఇచ్చేసి వెళ్ళిపోతే సరిపోతుందనే పద్ధతిలో వీరు వ్యవహారం చేస్తున్నారు. మేము జలయజ్ఞం విషయంలో మీరు తప్పుపడుతున్నారు. మేము ఈ ప్రాజెక్టులు తెచ్చేటప్పటికి 2013 చట్టము పాస్ కాలే. అప్పటికి మీకు తెలిసి ఉండాలి, ఆదిలాబాదులో ఒక ప్రాజెక్టు విషయంలో R&R కింద ఇండ్లు నిర్మాణం చేసి అన్ని వసతులు కల్పించిన తర్వాతనే చేసినాం. అక్కడ కూడా ఇదే మెదక్ జిల్లాలో ఈ ప్రాంతంలోనే
మేము తొందరపాటు నిర్ణయాలు తీసుకోలే. 2 ప్రాజెక్టులు కూడా 1.5 టీఎంసీలు పెడితే తర్వాత ప్రజలు అన్నారు ఇంకో టీఎంసీ ఎక్కువ చేయమంటే అక్కడ ఆ విధంగా నిర్ణయం తీసుకున్నాం. కానీ మేము అనేది ఏంటంటే మీరు ప్రధానంగా ఇవన్నీ ఎంతకాలం చెప్తారు? ఇంకా బీజేపీ అట్లా, తెలుగుదేశం ఇట్లా, కాంగ్రెస్ పార్టీ ఇట్లా అని 2 సంవత్సరాలు అయిన తర్వాత మీకు పూర్తిగా అధికారం ప్రజలు ఇచ్చిన తర్వాత ఇంకెంతసేపు మా మీద పడి మీరు రాజ్యం వేయాలనుకుంటున్నారు? గతంలో చేసిన మేము అనుకునేది కాదు. మీరు ఇట్లా సూటిపోటి మాటలతో వ్యవహారం జరిగేది. ఇది వ్యవసాయ రైతుల సంగతి, ప్రాజెక్టుల సంగతి, ముంపు ప్రాంతం సంగతి. మీకు ఇదే చెప్తే నిజంగానే మీకు ఇదే ట్రైనింగ్ ఇస్తే అక్కడికి పోయి చెప్పండి ప్రజల ముందు. లేకపోతే ప్రజల ముందు చెప్పండి. మీరు ఈ మాటలే చెప్పదలుచుకుంటే ఆ ప్రజల దగ్గర పోయి చెప్తే ఎవరైనా మెచ్చుతారు. ఇది మంచి పద్ధతి. మీరు ఒక్క నిమిషం ఉండండి. మీరేం సమాధానం చెప్తారండి? ముఖ్యమంత్రి గారు స్వయాన అన్నాడు, ఇప్పటి వరకు నష్టపరిహారం కేంద్ర ప్రభుత్వం అనౌన్స్మెంట్ చేసిన తర్వాత కరువులో పంటలు నష్టపోయినాయి, ఎస్టిమేషన్స్ వచ్చినాయి, 1.5 month అయింది, 900 కోట్ల రూపాయలు రిలీజ్ చేసేందుకు మీకు ఏమొచ్చిందండి సర్ప్లస్ రాష్ట్రంలో? మీకు రెండు ఇన్స్టాల్మెంట్స్ చేసి 3వ ఇన్స్టాల్మెంట్ చేయలేదు. 37-40 లక్షల మంది రైతుల పాస్ పుస్తకాలు బ్యాంకులలో. ఏం సమాధానం చెప్తారు? మీరు ఏం మాట్లాడుతున్నారు? మీరు మాట్లాడే మాటలకు చేసే చేతలకు ఎక్కడ పొంతం లేదు. అందువల్ల మీరు దయచేసి ఏదైనా వాస్తవం మాట్లాడండి. వెనకడి జోలి చెప్పుకొని ఎక్కెక్కి ఏర్చినట్టు మాట్లాడితే ఇది పద్ధతి కాదు. దుర్గా ప్రసాద్ గారు మేడం, నేను ఈరోజు చెప్తున్నారు నిర్వాసితులు వాళ్ళ ఆందోళన, వాళ్ళకి ఇబ్బంది జరుగుతూ ఉందని. ఇవాళ ప్రాజెక్టు కావాలని ప్రభుత్వమే ప్రాజెక్టు కడతానంటే ప్రజలు ఎందుకు ఉద్యమిస్తారు? దుర్గా ప్రసాద్ గారు, మెదక్ జిల్లా నుంచి రైతులు ఇంతమంది సాధన సమితి పేరుతో అక్కడికి వచ్చారు కదా, ఇదంతా కూడా నిజంగా రైతుల్లో లేనిది వాళ్ళు వస్తారంటారా? రైతుల్లో సాధన సమితి, రైతులంతా ప్రాజెక్టు కావాలంటున్నారు. నేనేమన్నా 14 గ్రామాల ప్రజలు కూడా ప్రాజెక్టు కట్టుకోమనే అంటున్నారు. ఇక్కడ ఎక్కడ వ్యతిరేకం? ప్రభుత్వం తప్పుదోవ పట్టిస్తుంది. ఆ 14 గ్రామాల ప్రజలు కనుక మేము ఈ ప్రాజెక్టు కట్టనీయం అని కనుక వాళ్ళంటే మీరు ఉద్యమాలు తీయండి, ప్రజలను రెచ్చగొట్టండి, ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టండి, గ్రామాల మధ్య చిచ్చు పెట్టండి. కానీ ఆ ప్రజలు కోరుకునేది మాకు జరుగుతున్న అన్యాయం, మాకు జరుగుతున్న నష్టాన్ని మీరు ఈ విధంగా 2013 చట్టాన్ని అమలు చేసి ఇవ్వండి. మాకు ఏదొస్తే అది. హరీష్ రావు గారు చెప్తున్నారు, నేను 6 లక్షలు ఇస్తున్నా, దాంట్లో 1,00,000 కాదు 50,000 వచ్చినా చాలు అని అంటున్నారు అక్కడ ప్రజలు. నువ్వు ఆ చట్టాన్ని అమలు చేయమని అందరం ప్రజాస్వామ్యయుతంగా చెప్తున్నాం మేము. అది కాదండి, ప్రతిపక్షాలకు ఏం పనండి? మీరే కనుక 2013 ఇవాళ ప్రభుత్వాన్ని ప్రకటించమనండి. 2013 చట్టం అమలు చేస్తూ అక్కడ నిర్వాసితులకు అంతా న్యాయం జరుగుతుంది. 14 గ్రామాల్లో కూడా ల్యాండ్ ఎక్విజిషన్ కానీ ఇళ్ళు కానీ 2013 చట్టం అని ఈరోజు అనమనండి. వాళ్ళు చేసే నిరసనలన్నీ పోతే ప్రతిపక్షాలు కూడా అభినందిస్తాం మేము ఈరోజు. మేము దీంట్లో బేషజాలకు పోవాల్సిన అవసరం లేదు రైతుల విషయంలో. ఇక ముఖ్యంగా పోతే టీఆర్ఎస్ పార్టీ ప్రతినిధులు కానీ ముఖ్యమంత్రి గారు కానీ పచ్చి అబద్ధాలు చెప్తున్నారండి. ఎక్కడ మాట్లాడినా 1,00,000 ఎకరాలు నియోజకవర్గానికి, 1,00,000 ఎకరాలకు నీళ్లు. ఎవరైనా నువ్వు 1,00,000 ఎకరాలకు నీళ్ళు ఇస్తానికి? తెలంగాణ రాష్ట్రంలో ఉన్న భూమి 2,80,00,000. అందులో సాగుకు వచ్చిందే 1,10,00,000 ఎకరాలు. ఆల్రెడీ సమైక్య రాష్ట్రంలో 58 లక్షలు ఇరిగేషన్ అయ్యి ఉంది ఆల్రెడీ. ఇవాళ ఆన్గోయింగ్ ప్రాజెక్టులు 34 వీటిలో 4 కంప్లీట్ అయినాయి. 34 కంప్లీట్ అయితే 30 లక్షల ఎకరాలు ఇరిగేషన్ అయితే ఇక నువ్వు ఇచ్చేది 22 లక్షల ఎకరాలకి కొత్తవి డిజైన్ చేసుకున్నావు. పాలమూరు రంగారెడ్డి వచ్చేమో 65,000 కోట్లు, ఇక్కడ ఇది వచ్చేమో 85,000 కోట్లు, మొత్తం 1,50,000 కోట్లకి వాళ్ళ నువ్వు డిజైన్ చేసి పెట్టి 22 లక్షల ఎకరాలకు మాత్రమే నువ్వు సాగునీరు ఇస్తున్నావు. ఇవాళ ఛాలెంజ్ చేస్తున్నారు, రమ్మనండి. ప్రతిసారి వీళ్ళు ప్రజాప్రతినిధులు కానీ లేకపోతే టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కానీ వేదికల మీదకి పోయినప్పుడల్లా 1,00,000 ఎకరాలకు నీళ్ళు ఇస్తాం, 1,00,000 ఎకరాలు. ఎక్కడిస్తున్నావు 1,00,000 ఎకరాలకు నీళ్ళు? సామాన్య ప్రజల కింద చూసి 1,00,000 ఎకరాలకు నీళ్ళట అని వాళ్ళు అనుకుంటారు. ఈ లెక్కలన్నీ తెలవక 58 లక్షలు సమైక్య రాష్ట్రంలో ఇచ్చినారు. 30 లక్షలు తెలుగుదేశం అయితే కాంగ్రెస్ పార్టీ హయాంలో ఉన్నాయి. అన్ని ప్రాజెక్టులు మొదలై ఉన్నాయి. నువ్వు అసలు ఇవాళ నువ్వు నిజంగా రైతులకు నీళ్ళు ఇచ్చేది అయితే ఇవాళ మహబూబ్నగర్లో ఉన్నటువంటి కలవకుర్తి, నెట్టెంపాడు, భీమా ఎత్తిపోతల పథకాలు అవన్నీ కూడా ఇవాళ ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు అయింది. నీ సర్ప్లస్ బడ్జెట్ వాటికి పెట్టుంటే ఇవాళ 10 లక్షల ఎకరాలు పారుదలకు వచ్చేది. నువ్వు అదృష్టిలో లేకుండా నీ ఇష్టం వచ్చినట్టు రీడిజైన్లు చేసుకొని నీ ఇష్టం వచ్చినట్టు చేసుకొని కింది రాష్ట్రం పేరు చెప్పుకుంటూ కింది రాష్ట్రం అడ్డుపడుతుంది. మల్లన్న సాగర్ దగ్గర చంద్రబాబు నాయుడుకి ఏం సంబంధం అండి? మొన్న హరీష్ రావు పోయి మల్లన్న సాగర్ మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు మల్లన్న సాగర్కి చంద్రబాబు నాయుడు అడ్డుపడతాడా? ఎంతసేపటికి తెలంగాణ ఆందోళన చేస్తుంది కాబట్టి దాని వెనక ఆ పార్టీ ఆందోళన రైతుల కోసం చేస్తున్నాం మేము పర్టికులర్ గా చెప్పాం. ఒక్క నిమిషం నన్ను చెప్పండి.
ఇవాళ టీడీపీ ఆందోళన చేసేది కానీ కాంగ్రెస్ పార్టీ మేము ప్రతిపక్షాలను చేసేది మల్లన్న సాగర్ 14 గ్రామాలు మునక గ్రామాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు ఏదైతే కోరుకుంటున్నారో వాళ్ళు ఆ చట్టం కావాలనుకున్నారు 2013 కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి దాని ప్రకారం చట్టం ప్రకారం అమలు చేయండి అని మేము డిమాండ్ చేస్తున్నాం. దీంట్లో ఎక్కడికి పోయి ఏ చిన్న నీటిపారుదల ఏ చిన్న ప్రాజెక్టు కట్టినా ఏ చిన్న కాలువ దువ్వినా ఆంధ్ర ప్రాంతం గుర్తొస్తుంది. అంటే వీళ్ళు కట్టే ఉద్దేశం లేదు. పాలమూరు రంగారెడ్డి కానీ ఇటు కాళేశ్వరం కానీ ఇవన్నీ కూడా వీళ్ళు కట్టేది కాదు. ఇవన్నీ అడ్వాన్స్ మొబిలైజేషన్స్ ఇచ్చారు, టెండర్లు పిలుచుకున్నారు, ఇవి కంప్లీట్ కావు. రేపు 2019కి వచ్చేసరికి వీళ్ళు ఎక్కడ కూడా సుక్క నీళ్లు కూడా ఇవ్వలేరు రైతులకి. ఏంటిది అంటే చివరి ఆఖరికి వచ్చేసరికి ఈ 2 సంవత్సరాల్లో బాగా మళ్ళీ ఒకసారి తెలంగాణ వాదాన్ని ఎస్టాబ్లిష్ చేయాలి. కానీ మీ పప్పులు ఉడకవు. తెలంగాణ ప్రజలు చాలా తెలివిగల వాళ్ళు. మీరు ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో చేస్తున్న రాజకీయ అనిశ్చితిని కూడా ప్రజలు చూస్తూ ఉన్నారు. దొంగ మాటలు నమ్మే పరిస్థితిలో తెలంగాణ రాష్ట్ర ప్రజలు లేరు. శ్రీనివాస్ గారు, ఈ దేశంలో ప్రజలు రైతులు అమితంగా ఆరాధించేది భక్తి చేసేది కేవలం భూమిని మాత్రం. ఆ భూమి పోయినప్పుడు ఏ విధంగా అయితే వీధుల్లో కన్స్ట్రక్షన్ ఇల్లు కట్టుకుంటున్నాడు, ఒక ఇంచ్ అటు ఇటు అయితే కొట్లాటలు అయితే మర్డర్లు అవుతున్నటువంటి సంగతి. నల్లాల దగ్గర ఎట్లా కుళాయి నీళ్ళ కోసం కొట్లాటలు అవుతున్నాయి. ఇంత గట్ల దగ్గర కూడా ఎప్పుడు హత్యలు గట్ల దగ్గర మరి ఇంత పెద్ద భూమి ఒక్క పెన్ను పొట్టుతోని చట్టం ఉండగా చట్టాన్ని పక్కన పెట్టి ప్రొక్యూర్మెంట్ పేరు మీద అన్కండిషనల్గా ప్రొక్యూర్మెంట్ సిస్టమ్ ఏమి లేదు దాంట్లో యాక్ట్లో జీవో 123లో ఏమి లేదు. జస్ట్ రియల్ ఎస్టేట్ బిజినెస్ చేసినట్టుగా మేము డబ్బులు ఇస్తాం, మీరు భూమి తీసుకుంటాం, మీకేం హక్కులు ఏమి ఉండవు, ఏం అడిగేది ఉండదు, మీరు అటు మేమిటు. ఈ విధంగా ఉంటే ఆ రైతులు అంత నమ్మి భక్తి చేసి ఆ యొక్క ఆరాధించే భూమిని ఒక పెన్ పొట్టుతో వదిలేస్తే ఎంత కష్టమవుతుంది. నేను ప్రాక్టికల్ మా ప్రాంతం ఆర్మూర్ ప్రాంతం శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ ఇప్పటికి 40 సంవత్సరాలు అయిపోయింది. ఇప్పటికీ సఫరర్స్ ఉన్నారు. ఆ గ్రామాలు మొత్తంగా కూడా కేర్ ఆఫ్ అడ్డా ఆ గ్రామాల రైతులు వాళ్ళ పిల్లలు కేర్ ఆఫ్ అడ్డా ఏది తెలుసమ్మా? గల్ఫ్ దేశాలు. ప్రతి ఇంటికి వెళ్ళి 2-3 మగ పిల్లలు పుడితే సంతోషంగా ఉండాల్సినట్టుగా సంపాదించి బతుకును ముందు తీసుకెళ్తారనే సంతోషం ఎటుపోతుంది. కానీ పెద్దగా అయిన తర్వాత మళ్ళీ గల్ఫ్ దేశాలకు కూలీలు పోతా ఉన్నారు. వాళ్ళ చదువు బంద్ అయిపోయింది, వాళ్ళ యొక్క సంస్కరణ సోషల్ ఇదంతా కూడా ఒక మంచి పరిహారం ఇవ్వకపోవడం, భూమికి భూమి ఇవ్వకపోవడం, భూమికి భూమి ఇవ్వని కారణంగానే వాళ్ళందరూ కూడా సెటిల్మెంట్ కరెక్ట్ లేక వాళ్ళు గల్ఫ్ దేశాలకు పోతాను. ఇప్పటికి ఇంకా అక్కడ కూడా డబ్బులు రాలేదు. ఇక్కడ కేవలం 5-6 లక్షల రూపాయలు కాంపెన్సేషన్ ఇచ్చేసి అక్విజిషన్ యాక్ట్ పక్కన పెట్టి ప్రొక్యూర్మెంట్ చేసి డబ్బులు ఇచ్చినంత మాత్రాన రైతుకు సంతోషం ఉండదు. ఇది మహిళకు పెళ్ళైన మహిళకు తాలిబొట్టు ఎంతైతే విలువైందో రైతు కుటుంబానికి ఆ భూమి అంత భక్తి. దీన్ని అర్థం చేసుకోవాలి. ఆ మాట మాట్లాడకుండా రైతులను అడ్రస్ చేయకుండా ప్రతిపక్షాల యొక్క గొంతు వినకుండా ఈ విధంగా ఏకఛత్రాధిపత్యం నడిపిస్తుంటే ఈ ప్రభుత్వం. నాగేంద్ర గౌడ్ గారు, 2013 భూసేకరణ చట్టం గురించే మనం మాట్లాడదాం. ఖచ్చితంగా ప్రతి గ్రామంలో కూడా గ్రామ సభ జరిగి మొత్తం అక్కడ ప్రజాభిప్రాయ సేకరణ తీసుకున్నాకే ఈ భూసేకరణ కానీ ప్రాజెక్ట్ అనేది కానీ నిర్మాణం చేయాలి. ఈరోజు 7 గ్రామాల ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఎందుకు అక్కడికి వెళ్ళి అక్కడ అడ్రస్ చేయడానికి ప్రభుత్వం ప్రయత్నించడం లేదు? ఈ పోటీ ధర్నాలు ఇవి పెట్టకుండా అక్కడికి వెళ్ళి అక్కడ ప్రజలతోటి కూర్చొని అడ్రస్ చేయడానికి ప్రభుత్వం ఎందుకు ప్రయత్నించట్లేదు? మీరు దీంట్లో గమనించండి, 1100 గ్రామాలకు ఈ ప్రాజెక్ట్ ఎఫెక్ట్ అవుతున్నది. 1100 గ్రామాల్లో ఒక 7 గ్రామాలను 14 గ్రామాలు అంటున్నారు వాళ్ళు. మా రికార్డు ప్రకారం అయితే 7 గ్రామాలు ఉన్నాయి. అయితే సరే 14 గ్రామాలైనా ఈ 14 గ్రామాలను పట్టుకొని ఈ ప్రతిపక్ష పార్టీలు పాకులాడుతూ ఉన్నాయి. అదే జరుగుతుంది. అయితే ఇప్పుడు ఒకరమైనా ఇప్పుడు మీరు మాట్లాడుతున్నప్పుడు ప్రసాద్ గారు మీరు మాట్లాడుతున్నప్పుడు నేను ఏమండి చెప్పాలి ఆ మాటకు వస్తే తెలుగుదేశం పార్టీ జెండా పెట్టుకొని 1100 గ్రామాల్లో ఏ గ్రామాన్ని సెలెక్ట్ చేసుకుంటూ తిరిగి వస్తావేమో ప్రాజెక్టును వ్యతిరేకించుకుంటూ ఆ మాటకు వస్తే మేడం ఇప్పుడు అదే మాటకు వస్తున్నా. ఇప్పుడు రైతుల సమస్య ఇది మేడం, రైతుల కొరకు మొత్తం కాంగ్రెస్ పార్టీ ఏదో చేసినట్లు ఇప్పుడు వచ్చిన 2 సంవత్సరాలు ఇది చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఇప్పుడు ఆరోపణ చేసినప్పుడు దాన్ని అయితే క్లారిఫై చేయాలి. అది మా జిమ్మదారి. ఇప్పుడు ఆ పాయింట్ వస్తుంది. ఇప్పుడు కోదండ రెడ్డి గారు చాలా క్లియర్ గా అన్నారు ఏమని రైతుల సమస్య ఇది,
లేకుంటే రైతులకు ఏదైతే ₹1,00,000 రుణమాఫీ చేసిండ్రో 3వ ఇన్స్టాల్మెంట్ ఇవ్వలేడు, 2వ ఇన్స్టాల్మెంట్ ఇవ్వలేరు, ఇది రైతులంతా కూడా తాకట్టు పెట్టుకున్నారు బ్యాంకులలో అని చెప్పిండు. మేము ఒక్కటి సూటి ప్రశ్న వేస్తున్నాం మేడం, చాలా క్లియర్గా వేస్తున్నాం. నేను కూడా ఏమి ఆశమాయిసి నిన్న మొన్న రాజకీయాలకు రాలే. 88 నుంచి నేను రాజకీయాలు చేస్తున్నా. 88 నుంచి నేను కూడా ప్రజాప్రతినిధిగా నేను ఎలక్ట్ అయిన పర్సన్ ఉన్నా, ఒక మండల ప్రెసిడెంట్గా అన్ని రకాలుగా నేను అన్ని చేసిన వ్యక్తిని. నేను ఒక్కటికి సూటిగా అంటున్నా ఏంటంటే, ఏదైతే రైతులు పునాస సీజన్ కానీ రబ్బీ సీజన్లో కానీ విత్తనాల కొరకు బుచ్చగాల లెక్క మొత్తం దుకాణాల చుట్టూ తిరిగిన పరిస్థితిని కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు జరగలేదు మేడం. పెద్దల పోలీసులతో లాఠీ చార్జీలు జరగలేదు మేడం, లాఠీ చార్జీలు జరగలేదా? ఆ విధంగా జరగలేదా? ఆ విధంగా రైతులను బదార్కించింది ముమ్మాటి కాంగ్రెస్ పార్టీ. దాంట్లో వేరేది కాదు. ప్రజాభిప్రాయ సేకరణ, ప్రజలకున్న ఇబ్బందులు ఏంటి, ఎందుకు వాళ్ళు వ్యతిరేకిస్తున్నారు అనేది తెలుసుకునే ప్రయత్నం ఎందుకు ప్రభుత్వం చేయట్లేదు? ఈ రోజు టిఆర్ఎస్ ప్రభుత్వం అనేది ప్రజల పక్షపాతి, రైతుల పక్షపాతి, రైతాంగం కొరకు నేను చెప్పినాక మీరు చెప్పినప్పుడు మేము చెప్పిన దాన్ని కంపెనీల దగ్గర ఇప్పుడు 7 గ్రామాలు ఏవైతే ఉన్నాయో 200 కోట్ల రూపాయలు స్కామ్ అయింది. దానికి ఏం సమాధానం చెప్పాలి? గ్రామాల లోపల కూడా రైతాంగాన్ని ఆదుకోవడం ప్రభుత్వమే ఆదుకుంటది. 14 గ్రామాల్లో ప్రజాభిప్రాయ సేకరణ మంత్రి వెళ్ళి అక్కడ చెయ్యమునండి. అంటే ఏం కావాలనేది ప్రజలతో అడిగి వాళ్ళ సమస్యలు ఏంటో తెలుసుకునే ప్రయత్నం వాళ్ళ దగ్గరికి వెళ్ళేసేసి రెచ్చగొట్టుడు విధానంతో ప్రాజెక్ట్ ఏదైతే సీక్రెట్ గా ఇంటర్నల్ ఏజెండా ఏంటంటే, ఆ ప్రాజెక్ట్ గిట్ అయినట్లయితే 1100 గ్రామాలు సస్యశ్యామలం అయినప్పుడు మనకు అడ్రస్ రెండో విషయం మేడం, అమరావతి నిర్మాణం జరిగింది. అమరావతికి భూమి తీసుకున్నాం. ఇదే వేదిక మీద మనం దాన్ని కూడా ఇదే చర్చల్లో మనం అనేక సార్లు తప్పుపట్టాం. 2013 భూసేకరణ అమలు చేయాల్సింది అమరావతిలో. ప్రాజెక్టులు అయితే ఉన్నాయో ప్రాజెక్టులు దగ్గరల్లా తెలుగుదేశం పార్టీ వ్యతిరేకం అని చెప్తా ఉన్నారు. కాదా అండి? తెలుగుదేశం పార్టీ వ్యతిరేకం, చంద్రబాబు నాయుడు నిరాహార దీక్ష చేసి ఆయన జగన్మోహన్ రెడ్డి. అంటే ఈ విధంగా ప్రాజెక్టులను అడ్డుకోవడమే వీళ్ళ ప్రధానమైన అంశంగా పెట్టుకొని జరుగుతూ ఉన్నది. ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉన్నది. ప్రజలను డెఫినెట్ గా ఎన్ని ప్రతిపక్షాల అవాంతరాలు సృష్టించినా, ఎన్ని కుళ్ళు కుతంత్రాలు చేసినా డెఫినెట్ గా ఆ ప్రాజెక్ట్ అనేది నిర్మాణం జరుగుతుంది. ఆ గ్రామాల్లోకి కూడా వెళ్ళడం జరుగుతుంది, అధికారులు కూడా వెళ్ళడం జరుగుతుంది, గ్రామ సభలు నిర్వహిస్తాం. మభ్యపెట్టుడు విధానాలు అవలంబిస్తున్నారో వాటన్నిటిని కూడా కొన్ని రోజుల్లో తేటతెల్లం కావడం జరుగుతుంది మేడం. దాంట్లో చాలా క్లియర్గా ఆ ప్రాజెక్టును అడ్డుకోవడానికి ఎన్ని తీర్లు ప్రయత్నించినా ఆ 7 గ్రామాలైనా 14 గ్రామాలైనా తెలంగాణ ప్రాంత ప్రజలే. వాళ్ళను కూడా ఆదుకోవడం అనేది తెలంగాణ ప్రభుత్వ జిమ్మదారి. అందుకే వాళ్ళకు నిర్వాసితులకు భూమి కోల్పోయిన వాళ్లకు, ఇండ్లు కోల్పోయిన వాళ్లకు, వాళ్ళకి ఇష్టం వచ్చిన ప్లేస్లో డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కూడా కట్టేయాలనే ఉద్దేశంతో చాలా క్లియర్గా. ఇప్పుడు మీరు ఇంకోటి కూడా గమనించాలి మేడం, ఎక్కడైతే భూమి కొరకు 6 లక్షలు 7 లక్షలు ఇస్తున్నారో ఆ భూమిలో పండ్ల చెట్లు ఉన్నా కూడా వాటికి అలాగే మళ్ళీ కట్టిస్తూ ఉన్నారు. ఒకవేళ బోరున్నా, బావి ఉన్నా, ఎట్లున్నా అందరినీ కదిలించిన ఉదాహరణ శ్రీనివాస్ గారు చెప్పారు. శ్రీరామ్ సాగర్ కి సంబంధించి భూమి కోల్పోయి ఆ రోజు ఎంతో పరిహారం ఇచ్చారో ఇవ్వలేదో తెలియదు, పరిహారం ఇచ్చి ఉండొచ్చు. ఈ రోజు కూడా గల్ఫ్ దేశాల్లో బతుకుతా ఉన్నారు, ఇక్కడ భూమి అనేది లేక అని చెప్పి ఆయన. ఏం జరిగింది మేడం? శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుదే నేను అడ్వకేట్గా నేను చూసిన శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నిర్వాసితులు ఎవరైతే ఉన్నారో మొన్నటి వరకు కూడా ఒక 10 సంవత్సరాల క్రితం వరకు కూడా వాళ్ళు కోర్టులు ఒక్క చెరువు నిర్మాణం జరిగినప్పుడు ఆ చెరువు కింద ఒక 400 ఎకరాలు 500 ఎకరాలు పార్కం జరుగుతున్నప్పుడు అందులో ఒక 20 ఎకరాలు 30 ఎకరాలు రైతుల వాళ్ళ భూమి పోయినప్పుడు చెరువు అయిపోయినాక ఆ చెరువుకు మళ్ళీ మరమ్మతులు స్టార్ట్ అయినాక మళ్ళీ ఆ చెరువు పని అయిపోయి
చెరువు మరమ్మతులకు స్టార్ట్ అయినా కూడా రైతులకు వాళ్ళకు నష్టపరిహారం రాని దినాలు ఉన్నాయి ఈ రోజు. అందుకే 2013 భూ నిర్వాసిత చట్టం వచ్చింది నాగేంద్ర గౌడ్ గారు. అలాంటి ఇప్పుడు తెలంగాణ గ్రామాలు ఏదైతే ఉన్నాయో తెలంగాణలో భాగస్వాములే, తెలంగాణ ప్రాంతంలో వాళ్ళని అందరినీ మీరు ఒకటేమా ఇక్కడ మనం ప్రత్యేకంగా మల్లన్న సాగర్ విషయంలో మాట్లాడుతున్నాం. దానికి సూటిగా మీరు అధికారంలో ఉన్నారు, మీరు సమాధానం చెప్పాలి. కానీ మేము ఆరోపణలు మీరు చేస్తే కాస్త నిగ్రహంగా సమాధానం చెప్పాలి. సరే మీరు కాకపోయినా మీ ప్రభుత్వం ఏం చెప్పిందో రాసుకొచ్చింది కదా చెప్పండి. అయితే ఇక్కడ రెండు విషయాలు ఒక నిమిషం వినండి. రెండు విషయాలు ఓపిక వినండి. మీరు అధికారంలో ఉన్నారు, అట్లా మాట్లాడితే ఎట్లా నాగేందర్? ఇప్పుడు ఇక్కడ మల్లన్న సాగర్ విషయంలో దేశం అంతా కోడైకొస్తున్నది. రెండు విషయాలు ఇక్కడ. నిజంగానే అఖిలపక్ష రైతు సంఘాలు ఏదైనా రైతుల గురించి ముంపు ప్రాంతాల 14 గ్రామాలకు అదే న్యాయం ఉండాలి, కింద ఆయకట్టు ప్రాంతం వాళ్ళకు కూడా అదే న్యాయం ఉండాలి. మేము ఆయకట్టు వాళ్ళకి వ్యతిరేకం కాదు. అయితే ఇక్కడ బేసిక్గా ఎవరైతే నష్టపోతుండ్రో వాళ్ళ విషయంలో ప్రభుత్వం మీరు ఆ గ్రామాలకు వెళ్ళి నిజంగానే వాళ్ళకి ఆ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఆ గ్రామాలలో నిన్న జరగాల్సిన అఖిలపక్ష సమావేశం అక్కడ జరగలే, మంత్రులు కూడా వెళ్ళలే, అక్కడ ఎమ్మెల్యేలు కూడా వెళ్ళటం లేదు. దీనివల్ల ఏమవుతుంది అని అంటే ఎమ్మెల్యేలకు కూడా లోపల భయం ఉంది, ప్రజల దగ్గరికి పోవడానికి ఇబ్బంది పడుతున్నారు. అందువల్ల రెండు విషయాలు మీరు స్పష్టంగా బయటికి చెప్పాల్సిన అవసరం ఉంది. ఎన్ని గ్రామాలు పోతున్నాయి, ఎన్ని వేల ఎకరాలు తీసుకుంటున్నారు, దీనికి 2013 చట్టాన్ని ఖచ్చితంగా మీరు ఆ చట్టం ప్రకారంగానే భూసేకరణ జరగాలి, మీరు తప్పించుకోవడానికి వీలు లేదు. జీవో అనేది కేవలం ప్రభుత్వం తన అనుకూలంగా తీసుకోవడానికి తీసుకొచ్చిన జీవోలు, ఇంకా ఎవరు మాట్లాడతలేరు, న్యాయస్థానంలో నిలబడదు నాగేందర్ గారు. ఇది దీనివల్ల అనేకమైన ఇబ్బందులు వస్తాయి, రైతులు పరిగెత్తున్నారు. అందువల్ల చాలా స్పష్టంగా మీరు చెప్పాలి ఏంటంటే మీరు ఏ ప్రాంతంలో మీరు గ్రామాలను నిర్మాణం చేస్తున్నారు నిర్వాసితులకి, మీరు ఇంతవరకు దాని జోలికి పోకుండా మీరెంతసేపు పోటీ కార్యక్రమాలు, నిజామాబాద్లో మంత్రి ఎమ్మెల్యేలు, నిన్న ఆర్టీసీ కళ్యాణ మండపంలో సమావేశం, దీనికి మీరు నిజంగా మీరు ఇన్ని మాట్లాడేదానికంటే ప్రాక్టికల్గా పోండి, మల్లన్న సాగర్ ప్రాంతానికి పోండి, అక్కడ మాట్లాడండి. దానివల్ల మీరు నిజంగా మంచి చేస్తే మేము తప్పకుండా వెల్కమ్ చేస్తాం. కానీ మేము ప్రాజెక్టులకు వ్యతిరేకం కాదు సుమా. మిమ్మల్ని అందరినీ ఏం ముద్ర వేస్తున్నారంటే వీళ్ళందరూ ఈ కిందున్న వాళ్ళని అందరినీ రెచ్చగొట్టి వాళ్ళ సమావేశాలు పెట్టి మేము వ్యతిరేకం అన్నట్టుగా ముద్ర వేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ప్రజలు చూస్తున్నారు, అట్లా ఆ విధంగా జరగడానికి వీల్లేదు. ఖచ్చితంగా ఇక వాళ్ళు వెళ్తున్నారా మీరు వాళ్ళు చెప్తున్నారా మీరు ఏర్పాటు చేసిందా అర్థమవుతుంది. అందువల్ల 2013 చట్టాన్ని ఖచ్చితంగా అమలు చేయాల్సిందే. మేము ప్రాజెక్టులకు వ్యతిరేకం కాదు, కానీ ముంపు ప్రాంతం విషయంలో జరుగుతున్న అన్యాయాలను జీవో ద్వారా మీరు సరిచేస్తామంటే ఎవరు కూడా ఒప్పుకోరు. రైట్. శ్రీనివాస్ గారు నాగేంద్ర గారు మళ్ళేదో మల్లన్న సాగర్దే మాట్లాడదామంటే కొత్త విషయం తీసుకొస్తాడు. ఆయన మాట్లాడి వదిలిపెడితే మేము ఆన్సర్ చెప్పాలి. రైట్. ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేబినెట్ నిర్ణయం చేసింది ప్రాజెక్టులకు వ్యతిరేకంగా. నువ్వు కరెక్ట్ లక్షణాలతో చేస్తే ఎవ్వరు ఎక్కడ అబ్జెక్షన్ పెట్టరు. నువ్వు పాలమూరు రంగారెడ్డి మీద ప్రాజెక్టు 120 టీఎంసీలని పెట్టుకున్నావు. నీకు విభజన చట్టం ఒకటి ఉంది, అక్కడ ముఖ్యమంత్రి గారు కానీ అక్కడ క్యాబినెట్ కానీ తెలుగుదేశం పార్టీ ఇక్కడ కానీ అక్కడ కానీ ఒకటే స్టాండ్ మీద ఉంది. తెలుగు రాష్ట్రాలకి అసలు పైనుంచి వచ్చేటువంటి నీళ్లు ఇటు కర్ణాటక కానీ ఇటు మహారాష్ట్ర నుంచి కానీ గోదావరి కానీ కృష్ణా నీళ్లు కానీ మనకు రావాల్సిన వాటాలు రావట్లేదు. రెండు తెలుగు రాష్ట్రాలు కలిసి కొట్లాడి తెచ్చుకొని వచ్చిన దాన్ని విభజన చేసుకుందాం అన్నాం. పోనీ కేంద్రాన్ని ఎఫెక్స్ కమిటీ ఏమన్నా, ఎఫెక్స్ కమిటీ ఎట్లా చెప్తే అట్లా విభజనలో ప్రకారం చేసుకుందాం అన్నాం. దానికి మించి మీ సొంతంగా ఒక నిమిషం కంప్లీట్ చేయండి, తర్వాత మాట్లాడండి. నువ్వు అన్నావు కాబట్టి చెప్తున్నా. ఇవాళ నువ్వు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి 120 టీఎంసీలను పెట్టుకున్నావు. నువ్వు గతంలో ఇప్పుడు అక్కడ ఉన్న ప్రభుత్వం గతంలో సమైక్య రాష్ట్రంలో ఇచ్చినటువంటి బీమా కానీ కలవకుర్తి కానీ పాలమూరికి కానీ ఎక్కడ కూడా వ్యతిరేకం కాదు. సమైక్య రాష్ట్రంలో ఇచ్చినటువంటి టీఎంసీ నీళ్ళు ఏవైతే ఉన్నాయో అవి తీసుకోవడానికి వాళ్ళు సిద్ధంగా అన్నారు, తీసుకోమన్నారు. కానీ మీరు కొత్తగా విభజన చట్టంలో పెట్టిన తర్వాత మీ ఇష్టం వచ్చినట్టు, నేను ఫర్ ఎగ్జాంపుల్ చెప్తా, మనం సమైక్య రాష్ట్రంగా ఉన్నప్పుడు కర్ణాటకలో ఆల్మెట్ మీద 512 నుంచి 19/24 తీసుకుపోతుంటే మనం ఆందోళన చేయలేదా? మన క్యాబినెట్ తీర్మానం కేంద్రానికి పంపలేదా?
అయినా వాళ్ళు ఆగినరా? పైన ఉన్న రాష్ట్రం ఇంకోటండి, వీళ్ళు ఎంత దారుణం అంటే కింద రాష్ట్రానికి నీళ్లు పోవాలా, పైన నువ్వు ఉన్నావు. ప్రభుత్వంలో కేంద్ర ప్రభుత్వంలో భాగమై ఉండి కూడా ఆపడానికి ఏం ప్రయత్నం చేశారు దుర్గా ప్రసాద్? ఎక్కడ ఆ రోజు ఆల్మట్టి సభ ప్రభుత్వంలో పైన ఎగువ ఉన్న రాష్ట్రం దానికి రాష్ట్రం కట్టేటప్పుడు 400 అక్రమ ప్రాజెక్టులు ఆపలేరు. ఆ రోజు వాళ్ళ ప్రైమ్ మినిస్టర్ ఉన్నారు, వాళ్ళ మంత్రులు ఉన్నారు, అంతా ప్రాంతీయంగా జరిగింది ఆ రోజు జరిగినప్పుడు కూడా. ఇవాళ కూడా ఎగువ రాష్ట్రం ఎప్పుడు కూడా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు. ఇవాళ కూడా నువ్వు ఎగువ రాష్ట్రం ఉన్నావని ఇష్టం వచ్చినట్టు చేస్తే కింద వాళ్ళు అబ్జెక్షన్ పెడతారుగా. అయినా వాళ్ళ అబ్జెక్షన్ పెట్టేదానికి పార్టీకి పూసి ఇదేదో రాజకీయ లబ్ధి పొందాలని చూస్తే ఎట్లా? మీరు న్యాయంగా చంద్రబాబు నాయుడు గారు కూడా ఏంటంటే తెలంగాణకు వచ్చే వాటా తీసుకోండి, కానీ మనం ఎఫెక్ట్స్ కమిటీ దగ్గర కూర్చొని మనకు వచ్చే నీళ్లలో ఎట్లా ఎంత బాగా ఉంటే అంత మీరు ఇంత తీసుకోండి, మేము అంత. కానీ నీ ఇష్టం వచ్చినట్టుగా అంతకుముందు పాలమూరు రంగారెడ్డి ఎక్కడి నుంచి అంటే జూరాల నుంచి 70 టీఎంసీలను ఉంది. నువ్వు ఇవాళ ఏం పెట్టినావు? శ్రీశైలం నుంచి 120 టీఎంసీలను పెట్టినావు. అంటే నువ్వు 120 కాదు 150 తీసుకురా, తెలుగుదేశం పార్టీకి అభ్యంతరం లేదు, తెలంగాణ ప్రాంతం సస్యశ్యామలం కావాలా. కానీ నువ్వు లేని వాటిని అక్కడ పెట్టేసి కాగితం మీద పెట్టి కింద వాళ్ళకు అపోహ కల్పించి రైతాంగంలో అపోహ కల్పించి నువ్వు చేసేది లేదు, ఏం లేదు. 65,000 కోట్లతో ఇవాళ పాలమూరు రంగారెడ్డి ఈయన చేసేది లేదు. చేయకపోగా ఇదేంటంటే నష్టమే. చాలా క్లియర్ ఉన్నది. ప్రాజెక్టులకు పూర్తి ఆటంకం చంద్రబాబు నాయుడు. సమస్య లేదు, వ్యతిరేకిస్తున్నారు, కానీ ఇవన్నీ నడుస్తున్నాయి కదా, అంత తొందరపాటుతో చేస్తారు కదా. ఏం గ్యారంటీ రేపు కోర్టు ఆపద్దని చెప్పి? డెఫినెట్ ఆపే అవకాశం ఉంది. ఆల్రెడీ పిఎల్ పడ్డది. పబ్లిక్ పోతా ఎవరైనా కానీ ప్రజాహిత పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ఎవరైనా వేయచ్చు. ఎనీ సిటిజన్ కెన్ ఫైల్. వాద్యంలో దమ్ముంటే దానికి అనుకూలంగా తీర్పిస్తుంది. తెలుగుదేశం పార్టీ వ్యతిరేకం చేస్తున్న అనేక విషయాల్లో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల మీద కోర్టు మరి అక్షంతలు వేసింది, ఆపిన సంఘటనలు ఉన్నాయి. ఇది కూడా అదే జరిగే అవకాశం ఉంది. అనవసరంగా మీరు కాలయాపన చేయకండి. న్యాయంగా ఉన్నటువంటి రాజ్యాంగ పరంగా ఉన్నటువంటి యాక్ట్ అమలు చేస్తే సరిపోతాయి. ఎవరు ఖర్చు ప్రజలలో మాత్రం మీరు ఆపలేరు అనేది తేలిపోతున్నారు. ప్రజలు మాత్రం టీఆర్ఎస్ పార్టీ వెంబడి ఉన్నారు. కోర్టులను మాత్రం మీరు మేనేజ్ చేయగలుగుతున్నారు. చాలా క్లియర్ అండి. ఇది కోర్టులను మేనేజ్ చేయడం, కోర్టులు ఆపుతుంది, కోర్టులను మేనేజ్ చేయడం, కోర్టులు ఆపుతుంది, చెప్పడం ఏంటి? కోర్టులను మేనేజ్ న్యాయస్థానంలో నిలవని విధంగా మీరు జీవోలు ఇస్తే కోర్టు ఆపదా చెప్పండి? ఎందుకు న్యాయపరంగా చట్ట ప్రకారంగా మనం వెళ్ళొచ్చు కదా, 2013 చట్టం ప్రకారం వెళ్ళొచ్చు కదా అని కోర్టు పరిధిలో ఉంటది. మీరు ఇచ్చిన జీవో మీద మీకు నమ్మకం లేకపోతేనే కదా కోర్టు ముందుకు ముందు ఒక టీవీ ఛానల్ ద్వారా జోషం చెప్తుంటే కోర్టులు ఆపుతాయని చెప్పి నీవు ప్రత్యక్షంగా ఒక పొలిటికల్ పార్టీ ప్రతినిధిగా ఏం జరుగుతుంది? అసెంబ్లీలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ జరుగుతున్నప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎక్కడ ఉందండి? ఎందుకంటే కోర్టు అంటున్నాడు కదా, మహబూబ్ నగర్ లో రైతులు కోర్టుకు వెళ్లితే ఆ ప్రాజెక్టుల విషయంలో స్పష్టంగా కోర్టు ఆదేశం ఇచ్చింది. కాదట్లు ఎట్లా అంటారు? ఆల్రెడీ ఇచ్చిన డైరెక్షన్. మేము అంటుంది ఏంటంటే అసెంబ్లీలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ జరిగింది, ముఖ్యమంత్రి గారు చేశారు. దీన్ని మొత్తం యావత్ దేశం అంతా కూడా అప్రిసియేషన్ చేస్తున్నది. ఇక్కడ ఉన్న ప్రతిపక్ష పార్టీ దాంట్లో పార్టిసిపేట్ చేయాలి కదండి, దాంట్లో డిబేట్లో పాల్గొనాలి కదా, డిబేట్లో పాల్గొని వాళ్ళ సూచనలు అయితే సలహాలు అయితే ఇవ్వాలి కదా. లేదు అది అక్కడ అసెంబ్లీలోనేమో బయటికి వెళ్ళిపోతారు,
ప్రజలకు ఈ ప్రజలను రెచ్చగొడతారు, అయ్యే ప్రాజెక్టులను ఆటంకపరుస్తారు. సరే, మీకు ధైర్యం ఉంటే వెళ్ళరాదు ప్రజల దగ్గరికి, మల్లన్న సాగర్ పోండి. ఇప్పటిదాకా మన చర్చ 14 గ్రామాలకి వెళ్ళి గ్రామ సభ పెట్టండి అనే కదా నాగేంద్ర గౌడ్ గారు. వెళ్ళండి. 2013 చట్టం ప్రకారం 14 గ్రామాలకు వెళ్ళి గ్రామ సభ పెట్టండి, ప్రజలతో వాళ్ళకున్న సమస్యల మీద అడ్రస్ చెయ్యమనే కదా. 1100 గ్రామాలలో కూడా గ్రామ సభలు పెడతారు, వాళ్ళ 14 గ్రామాలు ఒపీనియన్ తీసుకుంటారు. వీళ్ళు ఏదైతే రెచ్చగొట్టుడు విధానం చేస్తూ ఉన్నారో అది తేటతెల్లం అయిపోతుంది. ప్రజలే తెలుసుకుంటారు మేడం. ఆ ప్రాజెక్టు ఆపలేరు. ఆ రైతాంగాన్ని అంతా కూడా ఆదుకోవడం జరుగుతుంది. ఆ రైతాంగం ఎప్పుడు కూడా రైతులు ఎక్కడ కూడా వాళ్ళు కష్టపడని తీరుగా తెలంగాణ ప్రభుత్వం ఖచ్చితంగా వాళ్ళు కాపాడుకుంటారు. తెలంగాణ రాష్ట్రం రావడానికి కారణమే ప్రజల ఉద్యమం. ప్రజలు ఎన్నో సంవత్సరాలు తరబడి కోరుకున్న తెలంగాణను తెచ్చుకున్నాం. ఈ తెలంగాణలో ఎవ్వరు కూడా కంటతడి పెట్టని అంత పూర్తిగా ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు. చిన్న సబ్మిషన్, డెమోక్రసీలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏదైనా మాట్లాడే హక్కున్న విషయాల మీద మాట్లాడితే మీరు దాన్ని స్వీకరించి ఆలోచించాలి తప్ప రాజకీయమైన స్టేట్మెంట్కు వ్యక్తిగతంగా సంగతి తేలుస్తామని చెప్పి బెదిరిస్తా ఉంటే నీ వెనక బండారం అంతా బయట పెట్టి నువ్వు రాకుంటే నువ్వు నోరు మూసుకోకుంటే మేము ఊకుంటామని చెప్పి బెదిరిస్తే ఎమ్మెల్యేలు ఎంపీలు మొత్తం కూడా మేము వస్తా ఉన్నారు. ఇది ఏం రాజ్యాంగం, ఇదేం డెమోక్రసీ? అన్ని బయట పడతాయి. ఇంకో 3 సార్లు లాగండి, ఇంకో 3 ఏళ్ళు లాగండి, అన్ని బయట పడతాయి. మీ యొక్క కమిషన్ దాంట్లో అక్కడ జగన్మోహన్ రెడ్డి పార్టీ ఆరోపిస్తున్నది ఏమని, గొర్రెలను కొన్నట్లు, మేకలను కొన్నట్లు అధికారంలో ఉన్నారు కదా. పార్టీ ఫిరాయింపు చట్టాన్ని అమెండ్మెంట్ చేయండి, తీసుకురండి. చట్టాన్ని మీరేం గౌరవిస్తున్నా? ఉండే చట్టానికి గౌరవించాలి. గతంలో చట్టం తెచ్చిన వ్యక్తులు ఎంతవరకు గౌరవించారు? అంటే ఎమ్మెల్యేలు నమ్ముతలేరు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కానీ, తెలుగుదేశం పార్టీ కానీ, బీజేపీ పార్టీ కానీ, వామపక్ష పార్టీలు కానీ, లేకపోతే స్వచ్ఛంద సంస్థలు కానీ అందరం ఆ గ్రామాలకు వెళ్ళొచ్చిన తర్వాత ఆ గ్రామ ప్రజల అభిప్రాయాన్నే ఇక్కడ చెప్తున్నాం, బయట కూడా చెప్తున్నాం. మేము ఆ గ్రామ ప్రజల అభిప్రాయానికి భిన్నంగా పోవటం లేదు. నిజంగానే మీకు ఆ సాహసం ఉంటే గ్రామాలకు వెళ్ళండి. మేము చెప్పింది నిజమా? గ్రామస్తులు కంపన్సేషన్, బెటర్ కంపన్సేషను, బెటర్ రీహాబిలిటేషన్ కోరుకుంటుంటారా? 123 జీవో కోరుకుంటుంటా, 2013 జీవో కోరుకుంటుంటా? ఇది ఆ గ్రామాలకు వెళ్ళి మీరు నిర్ణయం చేయాలి. బాధ్యత మీ పైన ఉంది. కానీ ఈ విధంగా ఆరోపణలు చేసుకుంటా రాజకీయ పార్టీలపైన వాళ్ళపైన ఎక్కడో మాట్లాడి పోటీ సభలు పెట్టి, పోటీ కార్యక్రమాలు పెట్టి, దీనివల్ల మీరు సర్వే కారు. మంచి పద్ధతి కాదు, మార్చుకోండి మీరు పద్ధతి. థ్యాంక్ యూ కోదండ రెడ్డి గారు, నాగేంద్ర గౌడ్ గారు, శ్రీనివాస్ గారు, అదేవిధంగా దుర్గా ప్రసాద్ గారు ఓపెన్ టాక్లో పాల్గొన్నందుకు. మొత్తం మీద ప్రాజెక్టులకి ఎవరు వ్యతిరేకం కాదు, ప్రాజెక్టులు రావాలి, రైతుల బతుకులు కళకళ ఆడాలి. కానీ 2013 భూసేకరణ చట్టం ప్రకారమే మల్లన్న సాగర్ నిర్మాణం జరిగితే ఎలాంటి అభ్యంతరం ఉండదు. 14 గ్రామాల ప్రజలు కూడా వాళ్ళు కూడా దీన్ని ఒప్పుకునే అవకాశం ఉంది. ఖచ్చితంగా ఆ గ్రామాల ప్రజల అభ్యంతరాలు కూడా పరిశీలనలోకి తీసుకోవాలనేది ఈరోజు ఓపెన్ టాక్లో వచ్చిన అభిప్రాయం. ఇది ఈరోజు ఓపెన్ టాక్. రేపు మరో అంశం మీద ఓపెన్ టాక్లో మళ్ళీ కలుసుకుందాం. స్టే ట్యూన్ టు us.